పగలే వెన్నెలా జగమే ఊయలా కదిలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా ఇట్లాంటి పాటలు. ఎప్పుడు చైతన్య గీతాలు పాడే విమలక్క సినిమా పాటలు కూడా పాడగలుగుతారు. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదానా. అణిచివేయబడుతున్నటువంటి వాళ్ళు మహిళలు. కొంతమంది వివక్షతల్ని పెంచి పోషించేటువంటి వాళ్ళు ఏం చేశారంటే అసలు దళితులు ఈ పండగ పనికిరారు, భర్తలు చనిపోయిన వాళ్ళు దీనికి పనికిరారు, అంటుముట్టు అంటారు కదా మెన్సెస్ టైంలో, అసలు వీళ్ళు పనికిరారు. అసలు అట్లేంటండి? ఇప్పుడు సంక్రాంతి ఏమైనా బహుజన సంక్రాంతి ఉందా? దసరా ఏమైనా బహుజన దసరా ఉందా? మరి బతుకమ్మ మాత్రం బహుజన బతుకమ్మ ఎందుకు ఆడుతున్నారు? సంక్రాంతి కొంతమంది చేసుకోవాలని ఎవరు చెప్పలే. మీకు ఒకటి తెలుసా, ఇప్పటి వరకు కూడా దళితులు ఒక చెరువులోకి దిగనటువంటి గ్రామాలు ఉన్నాయి మన తెలంగాణలో. విమలక్క చూస్తే కమ్యూనిస్టు ఫ్యామిలీ అంతా ఉద్యమకారులు, ఏ రోజు ఈమె చేతులెత్తి మొక్కిన వ్యక్తి కాదు. ఇక్కడేమో బతుకమ్మ ఆడుతోంది. ఏంటిది ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹1 కోటి అనౌన్స్ చేసింది. మీలాంటి ప్రజా కవులు కళాకారులు అందరికి చాలా మంది తీసుకున్నారు, మీరు రిజెక్ట్ చేశారు. ఎందుకు? చాలా గొప్ప కపుల్ అనిపిస్తారు మీరు అమర్ గారు. కనిపిస్తే కాల్ చేయాలనేటువంటి రోజులలోనే ఒక తోటలో పెళ్ళయింది. ఇందులో లవ్ స్టోరీ ఏం లేదండి. నాన్నెక్కడని అడిగితే వేరే దేశంలో పనిచేయడానికి పోయిండని చెప్పేదాన్ని అని మా అమ్మ. అందుకే అప్పుడు చాలా వద్దన్నది వాస్తవంగా, అమర్తో పెళ్ళి వద్దు, ఎందుకంటే మీ నాన్నతో నేను చాలా కష్టపడ్డా. మీలాంటి వాళ్ళకి ఈ ఫండింగ్ అనేది ఎట్లా వస్తుంది? అసలు లెఫ్టిస్ట్ ఐడియాలజీతో పనిచేసే వాళ్ళకి చైనా నుంచి ఫండ్స్ వస్తాయి అనేది ఉంది కదా, దాన్ని కొంచెం క్లియర్ చేయాలి మీరు. ఒకసారి బుర్రకథ చాలా సీరియస్గా చెప్తున్నాను నేను. మనం సీరియస్గా మనం ఇన్వాల్వ్ అయి పాడుతుంటాం కదా, కొంతమంది ఇట్లా కూడా చూస్తారు కదా, చూస్తే మనకి ఏడన్నా వస్తుందో ఏంటో అనుకొని నేను కళ్ళు మూసుకొని పాడేదాన్ని అనమాట. అవునా? పందిరి గుంజలకి వాళ్ళ కొడుకులను కట్టేసి వాళ్ళ కొడుకుల ముందే ఆమెను ఆ దొరలు అక్కడ నిలబడి వాళ్ళ గుండాల చేత రేపు చేయించారు. కింది కులాల వాళ్ళు కొత్త బట్టలు వేసుకోవద్దు, ఆ తల రుమాలు దొర ఎదురొస్తుందంటేనో లేకపోతే దొరింటి ముందు నుంచి పోతే తల రుమాలు తీసుకొని చంకలు పెట్టుకొని చెప్పులుంటే చేతిలో పట్టుకొని ఇంగిపోకుండా బాంచం దొర అనుకుంటా పోవాలి. మీకు లేని సిగ్గు నాకెందుకురా, మీ శరీరం మీద నేను మనసు పడలే, నా పోరాటాలు నాకు ముఖ్యం అని చెప్పి చివరి క్షణం వరకు పోరాటాల్లోనే ఉంది. బహుజన బతుకమ్మకి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ విమలక్క అని అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ. ఒక మంచి పాడ్కాస్ట్ తీసుకురావడం వెనుక వందల గంటల పని, ఎంతో ఎక్విప్మెంట్, ఎంతో టీం వర్క్ ఉంటుంది. మీరు చేసే సపోర్టు, అలాగే మీరు చేసే లైక్ అండ్ కామెంట్స్తో మేము చాలా స్ట్రాంగ్గా ఈ పనిని కొనసాగించగలుగుతాము. QR కోడ్ స్కాన్ చేసి మీరు మా వర్క్ని డైరెక్ట్గా సపోర్ట్ చేయొచ్చు. ఇప్పటిదాకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ వాచ్. అక్క నమస్తే. 1 year తర్వాత కలుస్తున్నాము. రామగుండం ఇష్యూ అప్పుడు ఆందోళన స్టార్ట్ చేశాము ఇందిరా పార్క్ అప్పుడు. నేను కొంతమందిని ఇన్వైట్ చేశాను, కానీ నాకు అక్కడ చాలా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే నేను మిమ్మల్ని పిలవలేదు, అదొక ఆందోళన, అది సమాజం కోసము అని తెలిసి మీ అంతటా మీరు వచ్చి మీ బృందాన్ని తీసుకొని వచ్చి అక్కడ అద్భుతంగా పాట పాడారు. ఆ తర్వాత ఒక చైతన్యవంతమైన పాట చేసి ఇచ్చారు దామగుండం కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి బతుకమ్మ పాటతో మనం మొదలు పెడదాం. తప్పకుండా తెలిసి ముందుగా పిలిచినందుకు మీకు, మీ టీంకి బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఉద్యమ అభినందనలు. ముందుగా తెలంగాణ అమరులకు, భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగుతున్న పోరాటాల్లో అసూలు బాసిన అమరవీరులందరికీ కూడా వినమ్రంగా విప్లవ జోహార్లు తెలియజేస్తూ, బహుజన బతుకమ్మకు ఒక యాంథమ్ సాంగ్ ఉంది, ఆ పాటతోటి మనం మొదలు పెడదాం. జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు, ప్రకృతి ఇచ్చిన పువ్వులకు, శ్రమతో అల్లిన దండలకు, ప్రకృతి ఇచ్చిన పువ్వులకు, శ్రమతో అల్లిన బతుకుమంటూ దీవించేటి తెలంగాణ పండుగకు, జై 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 రా బహుజనులకు, జై 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 రా
ముద్దుల్ దమ్మాకులు ముడితే గులగుల దళితుల దాకిత ఏమౌను దళితుల దాకిత ఏమౌను దళితుల అన్ని రంగుల పూలు పేర్చితేనే అందమైన బతుకమ్మవును అందమైన అన్ని కులములు కలిస్తేనే నవ తెలంగాణ బాటవును జై 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 రా బహుజనులకు జై 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 రా బతుకమ్మలకు. ఇది అద్భుతం అక్క. పాటల ప్రయాణం మొదలుపెట్టి సాంస్కృతిక ఉద్యమకారినిగా 40 ఏళ్ళు అయింది కదా, 40 ఇయర్స్, 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళ నుంచి మీరు ఇంత ప్రయాణం చేస్తున్నందుకు ఒక గుర్తింపుగా తెలంగాణ గవర్నమెంట్ మీకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక ₹1 కోటి అనౌన్స్ చేసింది. మీలాంటి ప్రజా కవులు కళాకారులు అందరికీ చాలామంది తీసుకున్నారు. ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారు కూడా రిజెక్ట్ చేసినట్టున్నారు, అండ్ మీరు రిజెక్ట్ చేశారు. ఎందుకు ₹1 కోటి అనేది చిన్న మొత్తం కాదు, అండ్ మీకు ఏదో బాగా ఉందా అంటే ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు. ఇలాంటప్పుడు గవర్నమెంట్, అది కూడా ప్రజల డబ్బు కదా, గవర్నమెంట్ ఏమి రేవంత్ రెడ్డి జోబులో నుంచి తీసిచ్చేది కాదు. అది అంటే ఆయన మీద వ్యతిరేకతతో తీసుకోలేదో, లేకపోతే అక్కడుండే ఇప్పుడుండే ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకతతో తీసుకోలేదు అనుకోవడానికి కూడా లేదు. ప్రజల డబ్బు అనేది విషయం తెలిసి కూడా ఒక ప్రజా గాయనిగా ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు తీసుకోలేదు మీరు? చాలా పెద్ద నిర్ణయం అది. పెద్ద నిర్ణయమే. వాస్తవంగా ఒక మాటలో చెప్పాలంటే అప్పుడున్నటువంటి అంటే ఈ తెలంగాణ ఉద్యమం కంటే ముందు నా మీద ఎప్పుడు కూడా కేసులు, ఏ రకమైనటువంటి కేసులు లేవు. తెలంగాణ ఉద్యమం పోరాటంలో లేవా? అంటే అప్పుడు ఉన్న కంటే ముందు లేవు. ఈ మలిదశ తెలంగాణ ఉద్యమం కంటే ఉంటే చిన్న చిన్న కేసులు, పెద్ద ఇష్యూ కాదు అది. అట్లా ఒకరోజు అరెస్ట్ అవ్వడము, మళ్ళీ సాయంత్రానికి రిలీజ్ అవ్వడము, ఇట్లాంటివి ఉన్నాయి. కానీ పార్టీ ముద్ర ఎప్పుడైతే నా మీద పడిందో, ఎప్పుడు పడింది అది? తెలంగాణ ఉద్యమంలో పడింది. ఎందుకు పడింది? ఇక్కడ ఆంధ్ర వలస పాలకుల యొక్క వాళ్ళ పెట్టుబడుల మీద, వాళ్ళ వనరులను దెబ్బతీస్తే తప్ప, ఆర్థిక వనరుల మీద దెబ్బతీస్తే తప్ప తెలంగాణకు విముక్తి కాదు అనేటువంటిది మేము బలంగా ఎంచుకొని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా ఎప్పుడైతే ఉద్యమంగా మేము ముందుకు పోయి వాళ్ళ ఆర్థిక వనరుల మీద దెబ్బతీయడానికి ఎట్లయితే ప్రయత్నం చేశామో అప్పుడు నా మీద కేసులు పెట్టారు. ఆర్థిక వనరులు దెబ్బతీయడం అంటే మొత్తం ఇప్పుడు ల్యాంకో హిల్స్ ఉంది. ల్యాంకో హిల్స్ ఎవరిది? తెలంగాణ ప్రజల హిల్స్ కదా. ఇక్కడ పెట్టుబడులు అంటే ఎవరైనా బ్రతకడానికి పోవచ్చు, మనం కూడా పోతాం వేరే చోటికి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి వలస పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ ఉండి ఇక్కడ అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని రాత్రికే గొప్పోళ్ళం అయిపోవాలని, ఇక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా దోచుకోవాలని ప్రయత్నం ఏదైతే కొనసాగుతుందో ఆ దాని మీద మేము వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేపట్టినాం. అది ఎప్పుడైతే మొదలైందో వీళ్ళుంటే మాకు ప్రమాదము అని చెప్పేసి పాలకులతోటి ములాఖతై మా మీద కేసులు పెట్టడం ప్రారంభించారు. ఆ ప్రారంభం ఎంత దాకా పోయిందంటే నాకు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక 60 సార్లు అరెస్ట్ అయి ఉంటాను నేను దాదాపు. అంటే ఉద్యమంలో భాగంగా ఒక చాలా సార్లు అట్లా అరెస్ట్ అవ్వడం, ఇట్లా రావడం ఒక ఎత్తు అయితే జైలుకే 4 సార్లు పోయినా నేను. జైలుకే 4 సార్లు ఉన్నాను. జైలుకే 4 సార్లు పోయినా నేను. పోయినప్పుడు మా కార్యకర్తలు కూడా, అరుణోదయ కార్యకర్తలు, టఫ్ కార్యకర్తలు, ఒకరా ఇద్దరా దాదాపు ఒక 40-50 మంది చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. కేసుల చుట్టూ చాలా కాలం తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ నేను తిరుగుతున్న దానిగా ఉన్నాను. నాతో పాటు ఇంకొకరిద్దరు కూడా తిరుగుతున్నారు ఇప్పటికి. ఇంకా అయితే 15 years ఇప్పటికీ కూడా. అందుకనే నేనేమన్నంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశంలో ఒక 3 సార్లు అరెస్ట్ అయ్యి నేను జైలుకు పోయి లాస్ట్ 4వ సారికి నేను రిలీజ్ అయ్యి బయటకు వస్తున్న సందర్భంలో ఈమె బయట ఉంటే మనలాంటి వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటే అని పార్టీ ముద్ర వేసి అసలు అందరూ రిలీజ్ అయ్యి బయట బెయిల్ తీసుకొని బయట ఉన్నటువంటి కేసుని నా మీద మోపి, పార్టీ ముద్ర అంటే మావోయిస్ట్ జనశక్తి పార్టీ, జనశక్తి పార్టీ అంటే అప్పుడు ఆ కండిషన్లో ఎప్పుడు ఎక్కడ ఏ ఇష్యూ అయినా అందరి మీద పెడుతూ నా పేరు కూడా పెట్టేవాళ్ళు. ఎక్కడ ఎవరు అరెస్ట్ అయినా, ఎవరి జేబులో ఇంత పేపర్ స్లిప్ దొరికింది అని అంటే ఆ స్టేట్మెంట్ ఎవరిదో. ఇప్పుడు స్టేట్మెంట్స్ ఎక్కడో పేపర్లో వస్తాయి, పేపర్లో వచ్చిన స్టేట్మెంట్కి నాకేం సంబంధం, ఎవరి జేబులోనూ దొరికితే నాకేం సంబంధం. ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కూడా చేసి నన్ను పార్టీ ముద్ర వేసి జైల్లో పెట్టినటువంటి 3 నెలలు జైల్లో ఉన్నా నేను మలిదశ తెలంగాణ ఉద్యమంలో. అట్లా ఆ పార్టీ ముద్ర అంటే అమర్తో
నా జీవిత సహచర్యం మొదలైన తర్వాత అప్పుడు కూడా లేనటువంటి కేసులు కేవలం మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమర అజ్ఞాతంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ లేనటువంటి పార్టీ ముద్ర మలిదశ తెలంగాణ ఉద్యమంలో పడింది. అందుకని ఆ కేసుల్ని పోయిన గవర్నమెంట్ కొనసాగించింది. అందులో కూడా అదనంగా యాడ్ అయినటువంటి కేసుల్ని ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. అందుకని మేమేమన్నా ఊపా కేసులు మీకు తెలియదు హరగోపాల్ సార్ దగ్గర నుంచి మొదలుకొని మా దాకా పెట్టిండ్రు అందరినీ. పాపం ఇప్పటికీ ఉంది. అందుకని నేనేమన్నా అంటే విజ్ఞప్తి చేసిన, అన్న మీరు మమ్మల్ని గౌరవించుకుంటున్నందుకు చాలా సంతోషం. మాకు మీరు గౌరవించారు, మేము స్వాగతిస్తాం, మేము కాదంటం లేదు. ఉద్యమకారుల మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేస్తామని ఒక ప్రకటన చేయండి. తప్పకుండా ఆ కేసులు ఎత్తివేయడానికి ప్రయత్నించండి. మీరు ఆ ప్రకటన చేస్తే ఇస్తున్నందుకు మీకు గౌరవం, తీసుకుంటున్నందుకు నాకు గౌరవం. కానీ ఇప్పుడు అవి ఎత్తేయకుండా మీరు తీసుకోమంటే నేను ఎట్లా తీసుకోగలను అని నేను అడిగి. పాత ప్రభుత్వం కొనసాగించింది, ఆ ప్రభుత్వం కొనసాగించిన వాటిని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే ఇంకేముంది అనేటువంటి దానిపైన కూడా మేము మాట్లాడగలిగామన్నమాట. మాట్లాడిన దానికి ఇప్పటికీ కూడా ఏం రెస్పాన్స్ లేదు. అందుకని ఈ బతుకమ్మ సందర్భంగా కూడా ఒక ఆడబిడ్డగా కోరుతున్నావు, ఒక సాంస్కృతిక ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి సాంస్కృతిక కార్యకర్తగా కూడా నేను అడుగుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, కేసులు ఎత్తేయాలని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా కోరుతున్నాను ఈ గవర్నమెంట్కి. అంటే బతుకమ్మ వేడుకలు బహుజన బతుకమ్మ వేడుకలు చేస్తున్నారు. బహుజన బతుకమ్మకి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ విమలక్క అని అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే నాకు ఎందుకు అనిపించిందంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి మీరు బహుజన బతుకమ్మ వేడుకలు చేస్తున్నారు. అప్పటికంటే ఇప్పుడు బహుజన ఉద్యమం, బహుజన బతుకమ్మే కాదు, బహుజన మూమెంట్, బహుజన చర్చ అనేది తెలంగాణలో చాలా ఎక్కువగా జరుగుతుంది. దాన్ని మొదట్లో మీరు బహుజన బతుకమ్మ రూపంలో మొదలు పెట్టారు. సో ఆ రకంగా బహుజన బతుకమ్మకి విమల గారు బ్రాండ్ అంబాసిడరా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కూడా పాట తన ప్రాముఖ్యతను చాటుకుంది. అట్లనే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా పాట ప్రధానమైంది. అయితే ఇందులో వివిధ రకాలుగా పోరాట రూపాలను ఎంచుకున్నాం తెలంగాణలో. అట్లనే బతుకమ్మను కూడా ఒక సాంస్కృతిక పతాకగా, తెలంగాణ అస్తిత్వంగా, తెలంగాణ ఆత్మగా, తెలంగాణ పండుగగా మనం ఎట్లయితే ప్రాముఖ్యతగా మనం చూస్తున్నామో దాన్ని ఒక పోరాట రూపంగా మలిచి మేము బహుజన బతుకమ్మ అని చాటింపేస్తూ 15 సంవత్సరాలుగా ఇది ఒక కేవలం ఉత్సవమే కాదు, ఉద్యమం కూడా అనేటువంటి దాన్ని చాటి చెప్తూ ముందుకు సాగుతున్నాం. అయితే నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, బ్రాండ్ అంబాసిడర్ అంటే శ్రమజీవులు, తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్, ప్రతినిధి అంటే అంతే. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే బ్రాండ్ అంబాసిడర్లే, తెలంగాణ మహిళలంతా కూడా. ఎందుకంటే బతుకమ్మను మనమే సృష్టించలేదు, బతుకమ్మను మనతోటే ముందుకు రాలేదు. అసలు వందల సంవత్సరాలుగా ఈ బతుకమ్మ ముందుకొచ్చింది. ప్రధానంగా తంగెడు పువ్వుతోటి ప్రారంభమయ్యేటువంటి బతుకమ్మ. ఇక్కడ ఏంటంటే మనం ఒక్క మాటలో చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు మేము బహుజన బతుకమ్మగా, అసలైతే బతుకమ్మకు బహుజన బతుకమ్మకు పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఏమిటంటే ఇక్కడ కొన్ని అంటే అప్రజాస్వామికమైనటువంటి లేకపోతే అశాస్త్రీయమైనటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని అధిగమిస్తూ ఎట్లా ముందుకు పోదామనేటువంటి దానికోసం ప్రారంభమైందే బహుజన బతుకమ్మ. మహిళలందరూ బహుజనులే నా దృష్టిలో. వివక్షతల్ని పెంచి పోషించేటువంటి వాళ్ళు, కొన్ని అనవసరమైనటువంటి సాంప్రదాయాలకు తెరలేపుతున్నటువంటి వాళ్ళు, మత సాంప్రదాయాల వైపు మళ్లించాలనుకుంటున్నటువంటి వాళ్ళు, మనువాద సంస్కృతిని, ఈ భావజాలాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే అసలు దళితులు ఈ పండగకు పనికిరారు, భర్తలు చనిపోయిన వాళ్ళు దీనికి పనికిరారు, అంటుముట్టు అంటారు కదా మెన్సెస్ టైంలో, అసలు వీళ్ళు పనికిరారు. అసలు అట్లేంటండి, ఆ ప్రకృతి సహజంగా జరిగేటువంటి పండగ ఇది, ఒక ప్రకృతి పూల పండగ ఇది. అందులో ఒక నవధాన్యాల సంస్కృతిలో ముందుకొచ్చినటువంటి పండగ ఇది. మనది మెట్ట ప్రాంతం ఇక్కడంతా కూడా. ఈ ప్రాంతంలో వచ్చేటువంటి మే తర్వాత మొదలయ్యేటువంటి విత్తనాలు చల్లితే వచ్చేటువంటి పండగలు ఈ టైంలో పంటలన్నీ చేతికొస్తాయి, చెరువులన్నీ కళకళలాడుతాయి. కాబట్టి ఈ పంటలతోటి మొదలయ్యేటువంటి పండగని పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండగ బతుకమ్మ అంటే. అందులో మన ఆడబిడ్డలంతా ఏంటంటే, ఎప్పుడైనా నా పుట్టిల్లు చల్లగా ఉంటేనే కదా నేను ఎప్పుడైనా నా ఇంటికి పోయేది, నా అన్నదమ్ములు చల్లగా ఉండాలి, నా తల్లిదండ్రులు చల్లగా ఉండాలి, నా పుట్టిల్లు చల్లగా ఉండాలి, అదే ఆ ప్రేమ. అవును. ఇప్పుడు మీ ఇంట్లోనే నేను యశోదను చూశాను. అక్క మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను. నిజంగా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. తను కళ్ళల్లో నీళ్ళు తీసుకుని మనల్ని కౌగిలించుకొని, ఆ ప్రేమనే వేరు.
అందుకని ఆ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి పండగ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తారు ఆడపిల్లలు, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను నేను. మా అక్కల్ని పిలుచుకొచ్చుకొని పంపమంటే కూడా మా అత్తమ్మ వాళ్ళతోటి కొట్లాడికి నేను తీసుకొచ్చేదాన్ని. నేనే మా అక్క వాళ్ళని తీసుకొచ్చేది పండగకి. ఆ పండగకి సెలవులు ఇచ్చిన వెంటనే మాకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మా చిలకకు పోయి అవే గునుగు పువ్వులు, తంగేడు పువ్వు, ముత్యాల పువ్వు, కట్ల పువ్వులు, అడవి చామంతి పువ్వులు, బీర పువ్వులు, రుద్రాక్ష పువ్వులు, వీటితోటే మేము కట్ల పువ్వులు, లాస్ట్కు గుమ్మడి పువ్వు పెడుతుంటిమి. అట్లా దాంతో మాత్రమే పేర్చేవాళ్ళం మేము. అంటే అన్ని ప్రకృతి సహజంగా దొరికేవి, మనం పెంచినవి కావు. అందుకోసం ఈ ప్రకృతి సహజంగా దొరికేటువంటి పువ్వులకు నీ నా అంటూ ముట్టు ఏమీ లేదండి, కులం మతం ఏమీ లేదు. దీనికి వేరే నువ్వు రాకూడదు, నువ్వు పలానా కులం కాబట్టి నువ్వు బతుకమ్మ ఆడడానికి వీల్లేదు అనే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి తెలంగాణలో. ఇప్పటికీ పెంచారు, ఇప్పుడు పెంచి పోషిస్తున్నారు వాటిని. అందుకోసమే బహుజన బతుకమ్మ. కొన్ని విలేజెస్లో అంటే మనకి ఇప్పటికి పైకి అంతా కలిసినట్టు కనిపిస్తారు, కానీ ప్రత్యేకంగా బతుకమ్మ అప్పుడు కులాల మధ్య అంతరాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. నేను 2-3 years బ్యాక్ రిపోర్టింగ్ చేయడానికి ఒక దగ్గరికి వెళ్తే ఆ పక్కన ఒక విలేజ్లో అందరూ బతుకమ్మ ఆడుకుంటున్నారు. అంటే చిన్న పిల్లలకి ఈ అంతరాలు తెలియవు. చిన్న పాప వెళ్తే పంపించేశారు, ఆ అమ్మాయి బతుకమ్మ తీసుకొని వెళ్తే. ఆ తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళి గొడవ పెట్టుకుంటే వాళ్ళ బతుకమ్మల్ని కాలుతో తన్ని మీ బతుకమ్మల్ని మా బతుకమ్మలతో పెట్టేద్దండి అని చెప్పారు. కడవెండి మీకు ఐడియా ఉంది కదా, కడవెండి దొడ్డికొమరయ్య ఊరు. అట్లనే మొన్న రియాజ్ అన్నతోటి అమరుడైనటువంటి రాజు వాళ్ళ ఊరు కూడా కడవెండినే. అట్లాంటి కడవెండి గ్రామంలో 3 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మేము ఈ స్టేట్ టూర్లో భాగంగా 3 సంవత్సరాల క్రితం మేము కూడా బహుజన బతుకమ్మ అక్కడ పెట్టాం. అందరూ ఉత్సాహంతో వచ్చారు. కొంతమంది రాగానే కొంతమంది వెనక్కి వెళ్ళిపోయినరు. అదేందక్క మీరెందుకు దూరం అవుతున్నారు, రాన్రి అని అంటే ఇట్లా చేతులు నులుముకుంటూ ఇట్లా చేసుకుంటూ నిలబడ్డారు అనమాట. ఏమైందంటే మెల్లగా గుసగుసలు మొదలైనవి. వాళ్ళు వచ్చి ఈడాడితే మనం ఏడాడతాం అవ్వ ఇదే మాట, ఇట్లా అనమాట. అంటే అక్క ఈ బతుకమ్మకు అట్లాంటిది ఏం లేదు. బతుకమ్మ నువ్వు తయారు చేయలే, నేను తయారు చేయలే, ఏండ్ల నుంచి వస్తున్నటువంటిది ఇది. మన తాత ముత్తాతల నుంచి మన అమ్మమ్మలు మన నాయనమ్మలు ఆడుకుంటున్నటువంటి పండగ ఇది. 100 సంవత్సరాల క్రితమో ఎప్పుడు ఎన్నేళ్ల కింద పుట్టిందో తంగెడి చెట్టు నల్లమలలో పుట్టింది. అట్లాంటి నల్లమలను కాపాడుకోవడం కోసమే, ఈ తంగెడు పువ్వును కాపాడుకోవడం కోసమే, మనము మన బతుకమ్మను కాపాడుకోవడం అంటే మనల్ని మనం రక్షించుకోవడం కోసమే అనేది మనం చెప్తూ చేస్తున్నటువంటి పండగ అక్క. మనందరితోటి ముడిపడి ఉన్నటువంటి పండగ ఇది. మీరు ఎట్లా దూరం అవుతారంటే మెల్లమెల్లగా అందరు జాయిన్ అయినారు, వచ్చారా మొత్తం మీద అందరు వచ్చారు. ఫైనల్గా అందరం కలిసి ఊరికి పోయినాం. ఇంకోటి మెదక్ జిల్లాలో మీకు ఒక గొప్ప విషయం చెప్పాలంటే, గొప్ప విజయం నిజంగా అది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. అది మీకు ఒకటి తెలుసా, ఇప్పటి వరకు కూడా దళితులు ఒక చెరువులోకి దిగనటువంటి గ్రామాలు ఉన్నాయనేటువంటి తెలుసా మీకు మన తెలంగాణలో? మన కూతవేటు దూరంలో అంటే మనం ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు సిద్దిపేట జిల్లా, దౌలతాబాద్ మండల్. నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇది చెప్పాలి కూడా. అక్కడ దళితులందరూ కూడా అందరం కలిసి ఆడుకోవడానికి రచ్చబండ దగ్గరికి చేరినాం. అంటే మేము ఎప్పుడు చేసినా దాదాపుగా మేజర్గా దళితుల ఇండ్ల నుంచే మా బతుకమ్మ మొదలవుతుంది. బహుజన బతుకమ్మ అక్కడే పేరుస్తాము మేజర్గా. ఎక్కడో ఒక చోట బీసీలో ఓసీలో ఎవరో ఉంటారు, కానీ ఎక్కువ శాతం 99% దళితుల ఇళ్ళ నుంచే బతుకమ్మ మొదలవుతుంది, బహుజన బతుకమ్మది. అట్లా తిరుగుతూ అందరినీ కలుపుకుంటూ ఆ ఊరు మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ ఆడుతున్నప్పుడు కొంతమంది కావాలని పనిగట్టుకొని ఒక సిగముగట ఆమెను పెట్టి అక్కడ ఓటి ఇది అంట అయిపోయిందిరో, ఇది ముట్ట అయిపోయిందిరో అనేది మొదలైపోయి పాట ఊగుతూ చెప్తుందా, ఊగుతుందిగా. ఎందుకంటే దేవుడు వచ్చినామా, వీళ్ళు వచ్చారు, అయిపోయింది. ఇదేంది లొల్లి, మళ్ళీ మన బతుకమ్మ మనం మంచిగా నడుపుకుందాం అనుకుంటే ఇదేంది లొల్లి, ఇప్పటికే లేట్ అయిపోయింది, మా షెడ్యూల్లో లేదు అది. పాపం వాళ్ళ కోరిక మేరకు ఒక చోట ఆడి మళ్ళీ 9-10 గంటలకు పోయేసరికి బతుకమ్మలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. పాపం రాత్రికి 10 గంటలప్పుడు వాళ్ళందరినీ ఎదుర్కొని పోయేసరికి 10:30, 11. ఇదేంది లొల్లి అనుకొని మేము మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు, హనుమంతుని గుడి ఉందన్నమాట, దాదాపు ఒక 3-4 మెట్ల పైన ఉంటుంది గుడి. మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కి మేము పాట పాడేసరికి మాతో కోరస్ ఇచ్చడం మొదలుపెట్టింది ఆమె. కోరస్ ఇచ్చేసింది ఆమె, కోరస్లోకి వచ్చేసింది, శిగం నుంచి పోయింది. శిగం ఎటు పోయిందో లేదు, అంటే ఇది కావాలని చేసింది అనేది అర్థమైంది కదా మనకు. అంతే, తర్వాత ఏమైపోయిందో ఇది చూసిండ్రా, ఇది కథ, అసలు కథ ఇది. ఎందుకంటే మనం అందరం కలిసి ఇక్కడ రావద్దు అనేటువంటిది.
చిన్న కులాలలో చిన్న కులాలకు ఇక్కడ తాకడానికి వీల్లేనటువంటి కుట్ర. దేవుడికి అంటుముట్టేందండి నిజంగా మీరు అనుకుంటే. అసలు ప్రకృతిలో దేవుడు అనేటువంటిది చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. సరే మా ఇంట్లోనైతే ఎప్పుడూ లేదు అట్లా, కానీ చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. అందుకనే అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని చెరువులోకి దిగినాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు మహత్ చెరువు పోరాటం ఏదైతే ఉందో అది ఆదికొచ్చింది మాకు. వాళ్ళని ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్ లో ఫస్ట్ టైం అందులోకి దిగి ఆ నీళ్ళన్ని నెత్తిలో జల్లుకొని ఒకరి మీద ఒకరు జల్లుకొని పట్టుకొని ఒకరిని పట్టుకొని ఒకరు ఏడ్చి హ్యాపీనెస్ ఉంటుంది. ఎంత అసలు ఏడ్చుడు వాళ్ళు ఒకరినొకరు పట్టుకొని. ఈ సంవత్సరం నుంచి ఇది కూడా మా చెరువే, ఇది మా ఊరు, ఇది మా చెరువు, మాకు కూడా హక్కు ఉంది చెరువు మీద. ఎన్ని తరాలు గడిచిపోయింటాయో, ఎంత సప్రెషన్ కి లోనై ఉంటారు వాళ్ళు, ఎంత బాధ ఉంటది వాళ్ళకు. అంటే ఇన్నేళ్లలో అసలు ఈ చెరువులో అడుగు పెట్టకుండా చేసేటువంటి కుట్రల్ని భగ్నం చేస్తూ బహుజన బతుకమ్మ విజయం సాధించింది. మేము ప్రతి సంవత్సరం ఈ చెరువులోకి బతుకమ్మ ఆడతాం, ఈ చెరువులోకి దిగుతాం. సూరంపల్లి విలేజ్ అది, మీరు కావాలంటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు బతుకమ్మ ఆడే క్రమంలో బహుజన బతుకమ్మ అనే మొదలయ్యి ఇప్పుడు మీరు ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు, అయినా సరే వీళ్ళు బహుజన బతుకమ్మ పేరుతో బతుకమ్మని విభజిస్తున్నారు. అది వీళ్ళు ఎందుకంటే అందరు బతుకమ్మ కదా. ఇప్పుడు సంక్రాంతి ఏమైనా బహుజన సంక్రాంతి ఉందా, దసరా ఏమైనా బహుజన దసరా ఉందా, మరి బతుకమ్మ మాత్రం బహుజన బతుకమ్మ ఎందుకు ఆడుతున్నారు, బతుకమ్మలో మళ్ళా వేరుగా ఎందుకు అనే లాంటి విమర్శలకి మీరు ఏం చెప్తారు? సంక్రాంతి కొంతమంది చేసుకోవాలని ఎవరు చెప్పలే. సంక్రాంతి అందరూ చేసుకుంటారు, దసరా అందరూ చేసుకుంటారు. బతుకమ్మనే ఇది మీకు లేదు, మీరు రావద్దు ఇక్కడికి అని కులాల వారిగా అక్కడ వరకే పరిమితమై ఎందుకు ఆడుకుంటున్నారు? వాస్తవంగా ప్రకృతిని గౌరవించేటువంటి పండగగా, ప్రకృతిని ఆరాధించేటువంటి పండగగా, ఒక పూలతో స్వాగతం ఇచ్చే నవధాన్యాల పండుగకి మీరు కులాన్ని మతాన్ని ఎందుకు అంటగడుతున్నారు? కొంతమందిని ఎందుకు దూరం చేస్తున్నారు? లౌకిక పండగగా మనం జరిపితే తప్ప జరపాలి అనేటువంటిది మా డిమాండ్. అంటే గవర్నమెంట్ గట్టిగా తలుచుకుంటే అందరినీ ఏకం చేసి ఈ కులాల అడ్డుగోడల్ని కూల్చేసి మనమంతా ఈక్వలే, కుల మతాలకు అతీతంగా కలిసిపోయేలాగా జనాన్ని చేయగలిగే ఏకైక పండుగ కూడా బతుకమ్మే. అవును, అఫీషియల్ గా అందరూ గ్రామాల్లో తెలంగాణ మూవ్మెంట్ టైంలో అందరు వచ్చారు, అందరినీ కలుపుకొని వెళ్ళారు. కానీ ఆ తర్వాత నుంచి ఎవరికి వాళ్ళే, ఎవరి కుంపటి వాళ్ళదే అనుకున్నట్టు ఆడుకుంటున్నారు. తెలంగాణ కోణం అంటరాని బోనం అని ఒక వ్యాసం కూడా రాసాం మేము. ఇక్కడ మూడు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది బతుకమ్మ ఒక ఎత్తు అయితే, ఇంకో చోట ఇంత ప్లేస్ లో అక్కడ ఒక ఓసీలది ఉంటది, ఇక్కడ ఒకటి మాలలది ఉంటది, ఇటు మాదిగలది ఉంటది. ఒకే చోట అక్కడ వాళ్ళు ఆ గుడి చుట్టూ వీళ్ళు తిరుగుతారు, ఈ గుడి చుట్టూ వీళ్ళు తిరుగుతారు, ఆ గుడి చుట్టూ వాళ్ళు తిరుగుతారు. ఏంది ఇది అంటే మనం ఎక్కడున్నాం అసలు? ఒక మన దేశం అభివృద్ధి చెందింది అని మనం చెప్పబడుతున్నటువంటి 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా నీ కులమేంది, నా కులమేంది, నీ మతమేంది, నా మతమేంది అని మనం కొట్టుకునే కాడనే ఉన్నాం. అఫీషియల్గా బహుజన బతుకమ్మ మొదలుపెట్టినప్పుడు ఒక డౌట్ లేదా ఒక ప్రశ్న మీకు ఎదురైన ఉంటుంది. విమలక్క చూస్తే కమ్యూనిస్టు ఫ్యామిలీ అంతా ఉద్యమకారులు, ఇక్కడ చూస్తే బతుకమ్మ దేవత చేతిలో పట్టుకొని ఏ రోజు ఈమె చేతులెత్తి మొక్కిన వ్యక్తి కాదు, ఇక్కడేమో బతుకమ్మ ఆడుతోంది, ఏంటిది ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అనే టైప్లో ఒక ప్రశ్న రాలేదా మీకు? వస్తే ఏం సమాధానం? అంటే ఇందులో డబుల్ స్టాండర్డ్ అనుకోవడానికి అవకాశమే లేదు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఒక కమ్యూనిస్ట్ కుటుంబం, ఒక విప్లవ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చిందండి నేను. మా నాన్న కమ్యూనిస్ట్ కనుక మా ఇంట్లో ఏనాడు ఒక గుడి లేదు, పండగలు దేవుళ్ళు దేవుడి క్యాలెండర్ పెట్టినా కూడా ఒప్పుకునేవాడు కదా మా నాన్న. అంత కరడు కట్టిన కమ్యూనిస్ట్ మా నాన్న. మా అమ్మ క్యాలెండర్ పెట్టారు తీసి అవతల పడేయండి అనేవాళ్ళ. ఎందుకు ఇటువంటివి ఉంటే ఎవరికైనా ఒకరికి మొక్కాలనిపిస్తుంది. ఈ మొక్కుడు ఎందుకు, వీళ్ళని మొక్కే బదులు సాయం చేసిన వాళ్ళ మనుషులను మొక్కుతుంది కాదా అది అనే పద్ధతులు అంటారు. చిన్నప్పటి నుంచి అదే చిన్నప్పటి నుంచి అసలు మాకు ఎప్పుడు కూడా మాకు ఆ ఊహే లేదు. దేవుడికి పూజించాలి, దేవుడికి మొక్కాలి అనేటువంటిది లేదు. కానీ ఊర్లో పండుగలు చేస్తుంటారు కదా. పండుగలు అంటే పండగ అంటే ఒకరింటికి పోకుండా ఉండాలి అంటే మన ఇంట్లో వండుకొని తినడమే కదా. ఇప్పుడు పేదోళ్ళకి సంవత్సరానికి ఒకసారి పండగ, ఉన్నోళ్ళకి రోజు పండగ. కానీ ఆ ఒక్కరోజు కొత్త బట్టలు కట్టుకోవడానికి ఆ ఒక్కరోజు కడుపు నిండా తింటారు వాళ్ళంతా కూడా అంతే. ఆ రోజు ఒంటి నిండా బట్ట కొంచెం కొత్త బట్ట వేసుకొని వాళ్ళకు ఒక ఆనందం అది పేదవాళ్ళంతా కూడా. మా అమ్మ వరినారు చల్లినప్పుడు చిన్న గట్టు మీద పెట్టి పలుగురాళ్ళు అంటే ఐడియా ఉందా మీకు? తెల్లరాళ్ళు. ఆ రాళ్లకు కొంచెం ఇట్లా చేసి పసుపు కుంకుమ పెట్టి ఇది ఉంటది కదా తుమ్మ చెట్టుని ఎండిన తుమ్మ చెట్టుది తీసి ముండ్లు ఉంటాయి కదా, ఆ ముళ్ళకు బంతి పూలు చెక్కి అక్కడ పెట్టేదన్నమాట. అంటే పంటను గౌరవించడం, పంటకు మేము అంటే మంచిగా రా తల్లి, నువ్వు మంచిగా పంట వస్తే అందరికీ కడుపు నిండా అన్నం పెట్టుకోవచ్చు అనేటువంటి స్వాగతించడం. అంతే.
అది అది పూజ అంటామా, గౌరవించుకోవడం అంటామా, ఆరాధించుకోవడం అంటామా, అంతవరకే తెలుసు మాకు. ఇంకా వేరే ఎక్కడ కూడా పూజ అనేది కానీ ఒక మా ఇంట్లో దేవుడి రూము లేదు. అసలు ఎవరైనా మా ఇంట్లోకి కులం లేదు, మతం లేదు. అందరూ ఇళ్ళకు రావడము, వండిన కుండకు అది ఎదురుపోయి మొత్తం ఆ అన్నంలో ఊడ్చుకొని తినేసి వెళ్ళిపోవడం తప్ప ఎక్కడ కూడా మా ఇంట్లో అసలు అట్లాంటి పరిస్థితులే లేవు. చిన్నప్పటి నుంచి డ్యూయల్ రోల్ ఏం లేదు, సింగిల్ రోలే ఉంది. ఒకటి డబుల్ స్టాండర్డ్స్ ఏం లేవు. డబుల్ స్టాండర్డ్స్ ఏం లేవు. ఒకటి ప్రకృతిని గౌరవించేటువంటి పండగగా, ప్రకృతిని ఆరాధించేటువంటి పండగగా, ప్రకృతిని విధ్వంసం జరుగుతున్నటువంటి చోట ప్రకృతిని కాపాడుకోవాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ని అందరిలో చైతన్యం తీసుకురావడానికి చేసేటువంటి దాంట్లో భాగంగా వాళ్ళల్లో మిళితమైపోయి మేము అంటే బతుకమ్మ ఒక దేవత కదా, ఆ దేవతకు అందరూ మొక్కుతారు కదా, విమలకి ఏం మొక్కుతారు? అదే రామ్మ, బతుకమ్మ తల్లి రామ్మ, మనం అందరం కలిసిమెలిసి ఉందామని చెప్తాను నేను. ఇప్పుడు మీరు కూడా ఎదురుపడితే నేను నమస్కారం చేస్తాను, అంతే కదా, నమస్తే చేస్తాం. పెద్దవాళ్ళు ఎవరన్నా కనిపిస్తే నమస్కారం అండి అంటాం. అది ప్రకృతిని గౌరవించేటువంటి పండగగా, ప్రకృతిని ఆరాధించేటువంటి పండగగా మాత్రమే మనం చూడాలి. మీ చిన్నప్పుడు పెద్దవాళ్ళందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు బతుకమ్మ ఎక్కడైనా జరుగుతోందా అంటే అక్కడ డీజే పాటలు వచ్చేసాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఆడుతున్నారు కానీ డీజే సౌండ్లతో ఆడుతున్నారు. పాటలు పాడి సహజంగా ఆడట్లేదు. అప్పట్లో పాటలు పాడేటప్పుడు వాళ్ళ కష్ట సుఖాలని ఆ పాటల్లో పంచుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ధూమ్ ధామ్ బీట్స్ ఉంటున్నాయి. ఈ మార్పును మీరు ఎట్లా చూస్తారు? అయితే వాస్తవంగా బతుకమ్మ పండుగ అంటే చప్పట్ల పండుగే. చప్పట్లేస్తూ వంగి లేసేటువంటి పండుగగాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు కూడా ఇంటి ముందు బతుకమ్మను పెట్టి ఒక 5 చుట్లేసి మళ్ళీ ఊరు మధ్యలోకి పోయి ఏ రాత్రి దాకానో ఆడుకొని చెరువులో వదిలేసిన తర్వాత ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని మలిద ముద్దలతోటో లేకపోతే సత్తుపిండితోటో ఇంత పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరిండ్ల ముందు వాళ్ళు కూడా ఆడుకునేవాళ్ళు మళ్ళీ అర్ధరాత్రి దాకా. అర్ధరాత్రి దాకా అసలు తీరదు. ఆ వాడకట్టంతా ఉన్న మహిళలంతా కూడా ఆడుకుంటారు అనమాట. సహజమైన పాటలు పాడే వాళ్ళు కూడా ఇప్పుడుండే తరంలో పాడట్లేదేమో. డీజే పాటలు వచ్చేసి డీజే పాటలు అవే పాడతారు, అదే పాడుతున్నాయి. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోటి దాన్ని బీట్ని పెంచి జోష్ తేవడం కోసం చేస్తున్నటువంటి పాటలుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఒక న్యాచురల్గా ఉండేటువంటి ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్ని కాపాడడానికి ఇంకా గ్రామీణ స్థాయిలలో ఉన్నది. అది ఉంది. మేము కూడా మా బతుకమ్మ పాటలు కూడా ఆ చప్పట్లేసేటువంటిది ఖచ్చితంగా సరే కొంచెం దాన్ని ఆ ట్రెండ్కి తగ్గట్టుగా కొద్దిగా చేంజ్ చేద్దామా అనుకున్నప్పటికీ కూడా మనసొప్పక మేము ఖచ్చితంగా మేము వంగి లేసేటువంటి చప్పట్లు మాత్రం తప్పకుండా ప్రతి పాటలో ఉంటుంది. అసలు పాటలతో మీ ప్రయాణము ఎలా మొదలైంది? ఎప్పటి నుంచి పాడుతున్నారు? నేను నా చిన్నతనంలో అంటే దాదాపు ఒక 7-8 వయసు అనుకుంటాను బహుశా. అప్పటి నుంచి నేను పాడటం మొదలుపెట్టాను. ఇంట్లో ఎవరైనా ఉన్నారా పాటలు పాడేవాళ్ళు? ఇంట్లో ఎవరు లేరు, కానీ మా ఇంటి పొంటే పొలం ఉందన్నమాట. నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఆ పొలంలోకి నాట్లేసేయడానికి అక్కలు వస్తారు కదా, ఆ పాటలు వినడానికి వినసొంపుగా ఉంటాయి. మీరు విన్నారు కదా చాలా. ఆ పాటలు గుర్తులేవు కానీ అంటే వాళ్ళ ఆసుగా పాడుకునేటువంటి పాటలు రామ 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 ఉయ్యాలో నన్న ఉయ్యాలో అట్లా పాటలు పాడతారు. మేము అంటే దానికి అనుగుణంగా మేము పాడుకునే పాటలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే అట్లా స్టార్ట్ అయినటువంటి పాట మీద మమకారం అంతకుముందే నేను సహజంగానే పాటలు వినడానికి ఇష్టం ఉంటుండే. అప్పట్లో రేడియో ఉండేది కదా, మనకు టీవీ లేవు కాబట్టి రేడియోలో పాటలు వింటూ చాలా ఇష్టంగా. రేడియోలో పాటలు అంటే సినిమా పాటలు గవ్వే కదా, సినిమా పాటలే వింటూ మక్కి పాడడం అలవాటు చేసుకున్నా. పాడగలరా ఒకటేదేనా? అంటే ఇప్పటికీ కూడా నాకు చాలా ఇష్టమైన పాటలు కొన్ని ఉన్నాయి. అవునా? పగలే వెన్నెలా జగమే ఊయలా కదిలే ఊహలకే కన్నులుంటే పగలే వెన్నెలా, ఇట్లాంటి పాటలు. ఎప్పుడు చైతన్య గీతాలు పాడే విమలక్క సినిమా పాటలు కూడా పాడగలుగుతారు. అంటే కొన్ని పాటలు చాలా ఇష్టం, పాత పాటలు. ఇంకేం పాటలు ఇష్టం? ఫేవరెట్ సినిమా సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అట్లా ఇవే ఇట్లాంటి పాటలు. ఇంకోటి కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడిదానా, ఇట్లాంటి పాటలు.
అది అంటే జనరల్గానే పాటలు ఘంటసాల పాటలు చాలా ఇష్టం. అవునా? నాకు. ఇప్పటి ఆ, పాటలు జానకి- ఏవి మీకు జానకి. నచ్చవా? లేదు లేదు ఇప్పుడు వింటారా? కూడా ఇప్పటి వింటాను పాటలు? వింటాను చిత్ర గారు పాడినవి. మ్హూ. అదేంది మన మ్. ఈ అమ్మాయి సునీత మ్. ఎవరైనా చాలా మంది పాడుతున్న పాటలు మ్. అంటే బాగుంటాయి రీసెంట్ కొన్ని. టైమ్స్ పాటలు ఏవి మీకు నచ్చుతాయి, ఇట్లాంటివి కూడా పాడుకుంటారా అని? అంటే ఇది ఒక కొత్త యాంగిల్ మీలో. అదే అంటే కళాకారులం కదా, అదే సహజంగా మనకి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడే కొన్ని వెంటనే మన కళ్ళల్లో నీళ్ళు రావడం, ఆనందమైన అది అటు సంతోషమైన దుఃఖమైన బాధైనా ఎక్స్ప్రెస్ తొందరగా వచ్చేస్తుంది. బహుశా మీరు కూడా అదే ఉన్నట్టున్నది. సేమ్ మేడం, సేమ్. ఇక్కడ ఏదన్నా జరిగితే వచ్చేస్తూ ఇందాక మన యశోదతోటి, అని. అవును యశోదతోటి మనకు ఇప్పుడు ఇవాళ ఒకటి యశోద అనుభవం అక్కడ అది. మాట్లాడుతుంటే నేను ఇక్కడ ఏడుస్తూ అవును. వీడియో తీయాల్సి అట్లా వచ్చింది. అందుకనే ఆ పాటలు చాలా చాలా ఇష్టమైన పాటలు కూడా ఉన్నాయి. ఇంకోటి ప్రకృతి మీద వచ్చినటువంటి పాట కూడా ఇష్టం నాకు. ప్రణామం ప్రణామం ప్రణామం, అది చాలా బాగుంటది. అంటే ఒక ప్రకృతిని కాపాడుకోవాలనేటువంటి పాటలు. అంటే రొమాంటిక్ సాంగ్స్, ప్రేమ గీతాలు ఇలాంటివి కూడా పాడారా ఎప్పుడైనా? లేదు. పాడగలుగుతారా? లేదు లేదు, ఆ పాటలు పాడుకునే అవకాశమే లేదు. లేదు. ఆ పాటలు ఎందుకంటే చిన్నతనం నుంచే మేము ఈ రేడియోలో పాటలు నేను పాడుతున్న అది చూసి, పార్టీ కుటుంబం కదా, అవును. పార్టీ కార్యకర్తలు అరుణోదయ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. లలితక్క, గీతక్క, రామారావు, కానూరు తాత వీళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. కాబట్టి వాళ్ళతో వచ్చినప్పుడు వాళ్ళతో ఇచ్చి పంపించేశాడు ఇంకా మా నాన్న. అప్పుడు అంతా ఎడ్ల బండ్ల మీద ప్రయాణం, అంతా ఎడ్ల బండ్ల మీద, సైకిళ్ళు, లేదంటే కాలినడక, ఏది దొరికితే అది. చేల పొంటి దొరికేటువంటి దోసకాయలు, చింతకాయలు తెంపుకుంటా తినుకుంటూ పోడు, చింతపులుసు పోస్తే తినుడు. ఎక్కడైనా ఉంటే బాగా ఆకలి అయితే పేలాలు అంటాం మేము, మీరేమంటారు వాటిని? మురుమురాలు అంటారా? పేలాలలో ఉప్పు కారం కలుపుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని తిని అట్లనే కడుపు నింపుకొని క్యాంపెయిన్లు చేసేవాళ్ళం. అది మాది అంతా కూడా. అప్పుడు అంతా పాడడానికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఎక్కడ పోతే అక్కడ కొత్త పాటలు వస్తే ఆ పాటలు నేర్చుకునేదాన్ని. కానీ నాకుగా ఒక గురువు ఎవరంటే రామసత్తయ్య గారు. రామసత్తయ్య గారు ఎమర్జెన్సీలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అన్న చనిపోయినప్పుడు, ఎమర్జెన్సీలో చనిపోయారు. నీలం రామచంద్రయ్య గారు, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గారు అంటే అరుణోదయ ఫౌండర్ యాక్చువల్గా. తనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. అమరుడైన యలవర్తి రాజేంద్ర ప్రసాద్ అని ఉన్నారు, మళ్ళా గూడ అంజన్న ఉన్నారు. గూడ అంజన్న కూడా అరుణోదయ ఫౌండర్ మెంబర్ అట. కానీ ఆలోచన వచ్చింది జంపాల చంద్రశేఖర్ ప్రసాద్కి. PDSU, POW, అరుణోదయ ఈ మూడిటికి పురుడు పోసింది వాళ్ళే. PDS ఉండేది జార్జ్ రెడ్డి ఉన్నప్పుడు. జార్జ్ రెడ్డి తర్వాత జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఎప్పుడైతే ముందుకు వచ్చారో ఆ ఉద్యమాన్ని లీడ్ తీసుకుంటూ PDSUగా మారినప్పుడు, అట్లా సాంస్కృతిక రంగం కూడా ఉండాలని, మహిళా రంగం కూడా ఉండాలని, అట్లా దానికి వేదిక ఎక్కడైందంటే ఉస్మానియా క్యాంపస్ అయింది. అందుకనే ఉస్మానియా అంటే నాకు చాలా చాలా గౌరవం. చాలా ఇష్టం. ఉస్మానియా దాకా రానియలేదు. అంటే రానియలేదంటే డిగ్రీ కంప్లీట్ కాగానే పొలిటికల్ సైన్స్లో సీట్ వచ్చింది నాకు. నాకు చాలా ఇష్టం ఉండే ఉస్మానియాలో చదవాలని. స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కూడా వర్క్ చేశాను. PDSUలో సైమల్టేనియస్గా అరుణోదయ PDSUలో చేసిన. ఆ తర్వాత POWలో కూడా చేసిన, ప్రగతిశీల మహిళా సంఘం స్త్రీ విముక్తిలో కూడా చేసిన నేను. అంటే పీజీకి ఓయూకి రావాలని చాలా కోరిక ఉండేది. ఆ కోరిక ఇప్పటికీ కూడా ఉంది. ఇంకా ఇప్పటికీ చేరొచ్చు, హాయిగా చేరొచ్చు. అదొక ఆ కోరిక ఎందుకో బలంగా ఉండిపోయింది. అది నేను ఇక్కడ ఖచ్చితంగా చదవాలి అనేటువంటిది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను క్యాంపెయిన్లకు వచ్చేదాన్ని అక్కడికి. ఇంత పెద్ద కాలేజీలో నేను చదువుకుంటానా అనుకునేదాన్ని. కానీ చదువుకోవాలనేటువంటి తపనే మా సార్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ బుచ్చయ్య గారు ఉండేవారు. వారు బాగా నా చేత అమ్మాయి ఇట్లా నోట్స్ అంతా ప్రిపేర్ చేయించితే తప్పకుండా సీట్ తెచ్చుకున్నా నేను. ఆయన పడ్డ కష్టానికి నేను సీట్ తెచ్చుకున్నాను. కానీ లా వచ్చింది సీటు, పొలిటికల్ సైన్స్ వచ్చింది. కానీ ఉద్యమ అవసరాల రీత్యా ఇంక ఇప్పుడు మనకు పొలిటికల్ సైన్స్ చేస్తే ఒక పొలిటీషియన్ అయ్యేవాళ్ళేమో, లా చేస్తే ఒక మంచి లాయర్ అయ్యేవాళ్ళు. కానీ అంతకంటే పట్టుకొని విప్లవకారిని అయ్యారు. కానీ అంతకంటే ఉన్నతం కదా ఇది, అంతకంటే విస్తృతి. ఇలాంటి ఒక ఇది ఒక కెరియర్ గా చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా. అంటే కెరియర్ అని బహుశా అనకూడదేమో. మీకు విషయం తెలుసా, అంత ఆదర్శానికి పోయి మేము సర్టిఫికెట్స్ కూడా తీసుకోలేదు. ఓకే, అసలు ఏం అవసరం ఈ సర్టిఫికెట్లతోటి, ఇది ఏం పని ఆ సర్టిఫికెట్లతోటి.
అంటే ఇంకా నిజానికి కూడా అవసరం లేదు కదా, మీకు ఎక్కడ అవసరం పడి ఉండదు వాటితోటి. లేదు ఇప్పుడైతే ఇంకేముంది. కానీ అప్పుడు పొలిటికల్ సైన్స్ లో సీట్ వచ్చినప్పుడు మాత్రం సర్టిఫికెట్స్ అవసరం పడ్డాయి. కానీ అయ్యో తీసుకోవాల్సిందా అని అనిపించింది. కానీ తర్వాత ఇక ఉద్యమానికి అయితే అవసరం లేదు. ఏమవ్వాలి అని అనుకున్నారు? ఏది మీరు అంటే కెరియర్ లో ఒక ఉద్యోగం చేయాలనుకున్నారా? ఒక పొజిషన్, ఒక డ్రీమ్ ఒకటి ఉంటుంది కదా, అసలు పలానా అవ్వాలి నేను అని చెప్పి, అట్లాంటిది ఏమన్నా ఉందా? విచిత్రం ఏంటంటే తెలిసి అసలు ఆలోచన రాలే. ఇది చదువు అంటే జ్ఞానం కోసమే చదువుకోవాలి అనేటువంటిదే తప్ప చదువుకునేదో ఉద్యోగం చేయాలనో, చదువుకునేదో గొప్ప ఇట్లా ఉండాలనో అనేటువంటి ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఆ వాతావరణంలో పెరగలే మేము. మా ఇంటి మీద ఎప్పుడు పోలీసుల దాడులు, ఎప్పుడు మా నాన్న అరెస్ట్ అవుడు, ఎప్పుడు మా నాన్న జైలు పోవుడు, ఎప్పుడు మా నాన్న అజ్ఞాతంలో పోతాడో తెలియదు. మా అమ్మ మమ్మల్ని అందరిని పట్టుకొని బాధపడిన రోజులు. అంటే నాన్న నేపథ్యము, ఊరు, ఇది కొంచెం బ్రీఫ్ గా చెప్పగలరా? మా ఊరు ఆలేరు, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా. జనగాం ఆలేరు అంటారు మా దాన్ని. మా నాన్న కామ్రేడ్ బండ్రు నరసింహులు, మా అమ్మ కామ్రేడ్ బండ్రు నరసమ్మ. జనశక్తిలో ఉన్నారా? నాన్న అప్పటి నుంచి? అప్పుడు జనశక్తి లేదు. మొదట్లో అసలు నాన్న పీపుల్స్ వారు లేదు, జనశక్తి పార్టీ. కానీ అంతకుముందు ఎంఎల్ గ్రూప్ గా ఉండేది, చంద్రపుల్లారెడ్డి గ్రూప్ అని. ఆ తర్వాత సరే చీలికలు పేలికలు అన్నీ అయినాయి కదా. లాస్ట్కి ఆయన జనశక్తి పార్టీలో ప్రజా విమోచనకి ఎడిటర్ గా పనిచేస్తూ చివరి రోజుల వరకు ఈ రాజకీయాలతో ఉండి చనిపోయారు నాన్న. ఓకే, అంటే అండర్ గ్రౌండ్ లో కూడా ఉన్నారా? అండర్ గ్రౌండ్ లో. దండకారణ్యము అడవుల్లో, అక్కడ దాకా పోలేదు కానీ ఇక్కడనే. అంటే అప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అప్పుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారితో ఈ మల్లు స్వరాజ్యమమ్మ వీళ్ళు ఎట్లయితే పనిచేశారో నాన్న కూడా అట్లా పనిచేశాడు. నాన్న పనిచేయడమే కాదు, వంగపల్లి పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి బాపనొల్ల వేషం వేసుకొని దాడి చేసి తుపాకులు ఎత్తుకొచ్చారు. ఓకే, నాన్న వాళ్ళు అప్పుడు రైతాంగ పోరాటం. అవును, అది తీసుకొచ్చినట్టు తెల్లారి అది గుట్ట మీదకి పోయి పోలీసు వాళ్ళు కొట్టిండ్రట. అదే చెప్పుకుంటారు కథలు అట్లా ఇట్లా పొగ వేసి లోపలికి అందరిని నెట్టేసి గొల్లెం పెట్టేసి ఆ తుపాకులన్నీ ఎత్తుకొచ్చిండ్రట. అంటే వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ స్పిరిట్ అది వేరే. అంటే అట్లాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి మేము, నాకుగానైతే ఎప్పుడు కూడా నాకు ఒక ఉద్యోగం చేయాలనో, ఉన్నతమైనటువంటి ఇట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎంతమంది మీరు? మేము 5గురం. ఫస్ట్ ఒక అన్నయ్య, తర్వాత నాకు 2 అక్కయ్యలు 2 అన్నయ్యలు. మీరే ఎక్కువ ప్రజా ఉద్యమాల్లో ఇప్పటికీ కూడా నేను ఇంకా కొనసాగుతూ ఉన్నాను. పోరాట వారసత్వాన్ని మా నాన్న అందించిందైనా కావచ్చేమో, ఉద్యమం అందించిందైనా. కానీ నా లైఫ్ లో మాత్రం మా అమ్మ హీరో, మా అమ్మనే హీరో. ఎలా, ఎందుకు అంటే మా నాన్న ఒక పార్టీ కోసం వెళ్ళిన తర్వాత అటు పార్టీ శ్రేణులను కాపాడుతూ, వచ్చిపోతున్న కార్యకర్తల్ని కాపాడుతూ, వ్యవసాయం చేస్తూ 5గురు పిల్లల్ని పెంచింది మా అమ్మ. వ్యవసాయం ఉండేదా? వ్యవసాయం ఎంత వ్యవసాయం ఉండేది? వ్యవసాయం దాదాపు ఒక ఎంత లేదనుకున్నా ఒక 30-40 ఎకరాలు కూడా ఉండేది. ఉంది, ఇటు చెలక ఉంది. అంటే ఫైనాన్షియల్ గా పెద్ద స్ట్రగుల్ ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ వ్యవసాయం చేయడానికి ఇబ్బంది కదా, మా అమ్మ పడుతున్న ఇబ్బంది అట్లా ఉండేదన్నమాట. అంటే మీ లవ్ స్టోరీ అనేది మీది ప్రేమ వివాహము అని నాకు తెలుసు. అండ్ చాలా గొప్ప ప్రేమికుల్లాగా చాలా గొప్ప కపుల్ అనిపిస్తారు మీరు అమర్ గారు. ఈ క్రమంలో అమర్ గారు ఎక్కడ పరిచయం అయ్యారు? ఇందులో లవ్ స్టోరీ ఏం లేదండి. అయితే కాకపోతే పీడిఎస్ లవ్ స్టోరీ ఏముండదు. ఉద్యమకారులకి జస్ట్ ఆ భావాలు కలిస్తే, ఉద్యమకారులు ప్రజల్ని ప్రేమిస్తారు కదా. అవును, ప్రజల్ని ప్రేమిస్తారు కనుకనే ప్రజల పట్ల, ఆ సమస్యల పట్ల అవగాహనతో ముందుకు పోతారు. ఆ ప్రజల పట్ల ఆ ప్రేమ లేకపోతే, ప్రజల పట్ల ఆ గౌరవం లేకపోతే వాళ్ళు ఇంత కమిట్మెంట్ తోటి పని చేయలేరు. కాబట్టి ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమలో ఇప్పుడున్న ప్రేమలకు ఆ ప్రేమలకి చాలా తేడా. అయితే తను పీడిఎస్సీలో పనిచేస్తున్నప్పుడు నాకు పరిచయం. పీడిఎస్సీలో పనిచేస్తున్నప్పుడు పరిచయం అనే కంటే రంగవల్లక్క పరిచయం చేసింది నాకు. కంప్లీట్ రంగవల్లక్క, అమరత్వం పొందినటువంటి రంగవల్లక్క, కూర రాజన్న సహచరిణి, జీవిత సహచరిణి. కూర రాజన్న, కూర దేవేందర్ సొంత అన్నదమ్ములు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, మేమిద్దరము అక్క చెల్లెలం అనుకోండి. నేను ఎందుకు అన్నానంటే మీది ఒక ప్రేమ కథ అని చెప్పి, ఇప్పట్లాగే అంటే ప్రాపర్ ప్రపోజ్ చేసుకోవడము, మనం పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకోవాలి, అట్లాంటి నిర్ణయాలు జరగడము,
ఇది ఇది ఈ ప్రాసెస్ ఏమీ లేదా అంటున్నాను. అంటే ఒకరికొకరం ఇష్టపడ్డాము, ఆ పార్టీ ముందు పెట్టుకున్నాము. పార్టీ 2 years టైం పెట్టింది మాకు, నిలబడతారా లేదా ఎట్లా అట్లా కూడా ఉంటుందా? ఆ, అంటే ఎవరైనా అంటే ఇద్దరు ఒకరి పట్ల వ్యక్తులు ఒకరు మేము కలిసి జీవించాలనుకుంటున్నాము, మేము ఒకరినొకరు ఇష్టపడుతున్నాము అంటే పార్టీకి చెప్పాలా? పార్టీకి చెప్పాలి కదా మరి. ఓకే. పార్టీకి చెప్పకుండా మనం అంటే వాళ్ళ ముందు పెడతాం, నేను ఒక మేమిద్దరము ఇష్టపడ్డాము అనేటువంటిది పెట్టినప్పుడు మన పార్టీలో ఉండే ఇద్దరు ఇష్టపడితేనే ఇది, అంతే కదా. బయట వ్యక్తుల్ని ఎవరినైనా చేసుకోవాలనుకుంటే కూడా చెప్తారు, నేను ఇట్లా పలానా అమ్మాయిని ఇష్టపడ్డాను, పలానా అబ్బాయిని ఇష్టపడ్డాను. వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితులను బట్టి ఎందుకు చెప్పాలి, అంటే వాళ్ళు నిలబడగలుగుతారా లేదా అనేటువంటిది కూడా తెలియదు కదా. ఓహో, అంటే టెస్ట్ చేస్తారా? ఉంటది, తప్పకుండా ఉంటది. కానీ అప్పుడు ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. ఒకరికొకరు ఇష్టపడము మామూలు అయిపోయింది ఇప్పుడు ఎంత. కానీ సరే అట్లయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వేరే రకంగా ఏం లేదు. దాని గురించి చెప్తారు, ఒక అవగాహన అయితే ఏర్పరుస్తారు తప్పనిసరిగా. అంటే మీరు 2 years ఆగండి, 2 years తర్వాత మీరు ఇలాగే ఉంటే అప్పుడు మీరు అట్లా నిర్ణయం ప్రకారం ముందుకెళ్ళొచ్చని చెప్తారా? మేము అన్న తర్వాత 2 years తర్వాత మాకు ఒక చిన్న ఎక్కడో ఒక తోటలో పెళ్ళయింది మాది. పెళ్ళి అంటే పెళ్ళే ఉంటది, పెళ్ళి అని కాదు కానీ ఒకరికొకరం అనుకునే పద్ధతిలో. దండలు కూడా లేవు, దండలు కూడా మర్చిపోయి వచ్చారు మా వాళ్ళు. దండలు మార్చుకోవడం కూడా లేదు, అది కూడా లేదు మా దగ్గర. సంతకాల పెళ్ళ, సంతకాలు చేయించారు, మాట్లాడిచ్చారు అంతే. నేను ఇట్లా ఇష్టపడుతున్నాను, ఈ సమాజం పట్ల బాధ్యతగా నేను ముందుకు సాగుతాను ఈ ఉద్యమంలో అనేది. అంటే ఇప్పుడు వేదికల పెళ్లి కదా, స్టేజ్ మ్యారేజ్ అంటారు. స్టేజ్ ఎక్కడదండి, స్టేజ్ అసలు తోట చిన్న మంచం వేసిండ్రు, ఆ మంచం మీద ఒక పెద్ద మనిషి కూర్చుండు, అలుగుబెల్లి వెంకట నరసింహారెడ్డి గారు, అప్పుడు ఆయన పెద్ద మనిషి. అట్లా కొంతమంది కార్యకర్తలు, కొంతమంది నాయకులు, అంతమంది అంతా కలిసి ఒక 100 మంది, ఆ 100 మందిలో అనిపించి కథం అంతే పెళ్ళైంది అని. ఎందుకు అడిగానంటే ఈ స్టేజ్ మ్యారేజ్ అనే ఒక టైప్ ఆఫ్ పెళ్ళిళ్ళు ఉంటాయి అని కూడా ఈ తరానికి తెలియదు. అవును, ఇట్లా కూడా పెళ్లి చేసుకుంటారా, ఇట్లా కూడా పర్మిషన్ అడగాల పెళ్లి చేసుకోవాలి అంటే, అమ్మా నాన్న పర్మిషన్ కాకుండా పార్టీలు పర్మిషన్ అడగాల, ఇట్లా వెయిట్ చేయాలా అని చెప్పి. అంటే అప్పుడు ఇప్పుడు ఎట్లయితే పెద్దలు కుదిర్చిన సంబంధాలు ఏవైతే ఉంటే గనక మామూలు పెళ్ళిళ్ళు తల్లిదండ్రుల బాధ్యతతోటే జరుగుతాయి కదా, అట్లనే పార్టీలో కూడా పార్టీ బాధ్యులకు చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఒక ప్రాంతంలో పనిచేస్తున్నాను, అమర్ ఒక ఆనాడు దేవేందర్, ఇప్పుడు అమర్ అలియాస్ అమర్, ఆయన వేరే దగ్గర పనిచేస్తున్న క్రమంలో ఆయన అక్కడ చెప్పుకోవాలి, నేను ఇక్కడ చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు నాయకత్వం బాధ్యత తీసుకొని ఓకే చేస్తారనమాట. అదే ఒక సిస్టమ్ అంతే కదా. ఇప్పుడు ఈ పెళ్లి కూడా అట్లనే చేస్తారు కదా. చేస్తున్నప్పుడు ఇదెంత బాధ్యతాయుతంగా చేస్తారో వాళ్ళు కూడా అంతే బాధ్యతాయుతంగా చేస్తారు పెళ్లి. అట్లా చేసే పెళ్లిని నిలబెట్టుకోవడానికి మీ ఇద్దరిలో కూడా చాలా బాధ్యతలు ఉండాలి. అవును, అందులోనూ ఇది లాంగ్ డిస్టెన్స్ మ్యారేజ్ కదా ఒక రకంగా. మీరు ఎక్కడో ఉంటారు, తను ఎక్కడో ఉంటారు. సో ఈ క్రమంలో ఎలా నిలబెట్టుకోగలిగారు? ఇది చాలా మందికి అవసరం. నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడం, మీరు సమాధానం చెప్పడము అవసరం. సో అన్నీ ఉండి దగ్గర ఉండి కూడా చాలా కారణాలతో విడిపోతున్న జంటలు పెరిగిపోతున్నాయి. విడిపోకూడదు అనడానికి ఏమీ లేదు, విడిపోవచ్చు. బట్ ఈ రిలేషన్షిప్ని ఎట్లా కాపాడుకోగలిగారు అంటున్నా. అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం, ఒకరి మీద ఒకరికి విశ్వాసం, మనం ఎంచుకున్న దారి, ఇవన్నీ కూడా తోడైతాయి. మామూలు జీవితాలలో కూడా భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు ప్రేమ ఉండడము, ఒకరినొకరు గౌరవించుకోవడము, ఒకరినొకరు అడ్జస్ట్ అయిపోవడం అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మేము ఎంచుకున్న తొవ్వ మాకు నచ్చే మేము ఎంచుకున్నాం. అట్లాంటప్పుడు ఒకే తొవ్వలో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళం కనుక అతను ఎక్కడున్నా అతని పట్ల నాకు ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది, విశ్వాసం కూడా ఉంటుంది. అన్నిటికీ మించి విశ్వాసం చాలా గొప్పది. చివరి వరకు కొనసాగాలంటే ఇవే పనిచేస్తాయి ఎవరికైనా. అందులో ఈ సమాజం పట్ల అవగాహన ఉంటే ఇంకొంచెం కలిసి ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. సరే కొన్ని సందర్భాల్లో కొంతమందికి పడక కూడా విడిపోయేటువంటి స్వేచ్ఛ కూడా ఉంటుంది. అది కూడా ఉంటుంది, పార్టీలో కూడా ఉంటుంది ఆ స్వేచ్ఛ. అట్లేం లేదు, ఇబ్బంది పెడుతూ మీరు ఉండాలి, ఖచ్చితంగా అర్థం చేయగలుగుతారు. ఎందుకు, దేనికోసం వచ్చింది, ఎందుకోసం వచ్చింది, మీకు గొడవ ఎందుకు వచ్చింది. గొడవనే కాదు, ఇష్టం లేకపోవచ్చు కూడా. ఇష్టం లేకపోతే విడిపోతారు, విడిపోయి కూడా కామ్రేడ్స్ లాగా కలిసి పనిచేయాలి. అట్లా కూడా ఉంటుంది, ఏముంది దాంట్లో. ఒక తోటి కామ్రేడ్స్ లాగా కలిసి పనిచేస్తారు, అట్లా కూడా ఉంది. అంతేకాదు
ఒకే దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇంకో కామ్రేడ్ని ఇష్టపడింది అని అంటే ఈ కామ్రేడ్స్ ఇష్టపడ్డ వాళ్ళ కామ్రేడ్స్ తోటి కూడా ఇచ్చి పెళ్లి చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి మన దాంట్లో. అవునా? అందరు కలిసి పనిచేస్తారు, ఇష్టం అంతే కదా. ఒకరి మీద ఇష్టమైనప్పుడు దాంట్లో తప్పేముంది అని అనుకుంటారు, అంతే తప్ప అట్లా ఏదో స్ట్రిక్ట్ గా అంటే ఇప్పుడు విలువలైతే ఉంటాయి. అదే విడిపోయినంత మాత్రాన విలువలు లేవనుకోవడానికి లేదు కదా. ఇప్పుడు చాలా మంది వీళ్ళతో ఉంటూనే 10 మందితో సంబంధాలు పెట్టుకునేటువంటి సమాజం ఉంది ఇవాళ. కొంతమంది ఇదే గొప్పగా అనుకుంటారు కూడా, అట్లా కూడా నడుస్తుంది. కానీ అట్లా కాదు కదా. ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండడం, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండడం, నమ్మకం ఉండడం, ఇవన్నీ పనిచేస్తాయి తప్పకుండా. అందుకని అమర్ అక్కడ అజ్ఞాతంలో పనిచేసిన నాదేమో కంప్లీట్ లీగల్ యాక్టివిటీ, కల్చరల్. తనది కంప్లీట్గా యూజీ యాక్టివిటీ. అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు వాళ్ళంతా కూడా, చాలా సీరియస్ పొజిషన్ కూడా. అసలు మా పెళ్ళైన కొత్తలో కనిపిస్తే కాల్చివేత. అవునా? చాలా కనిపిస్తే కాల్ చేయాలనేటువంటి రోజులలోనే, అట్లాంటి కండిషన్స్లోనే మా పెళ్ళయింది. అట్లాంటి టైంలోనే చాలా రోజులు దూరంగా ఉంటాము, మనసుకు దగ్గరగా ఉంటాం. ఎక్కడో ఒక చోట కలవడానికి మేము వెళ్తే ఎవరైనా ఫ్రెండ్స్ ఇళ్ళకు, తెలిసిన పరిచయస్తులు ఉన్న వాళ్ళకు, చుట్టాల దగ్గరికి చాలా తక్కువ, పరిచయం ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అట్లా వాళ్ళు స్ట్రగుల్ అయితే ఉంటుంది, టెన్షన్ కూడా ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది. ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటిది, ఎప్పుడు అలర్ట్గా ఉండాలనేటువంటిది. తనకు కొంచెం కాలు నొప్పి కూడా బాగుండేది అప్పట్లో. ఆయన ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పోలీసులు బాగా విపరీతంగా కొడితే కాలుకు కూడా ప్రాబ్లం అయింది. ఆ కాలు కూడా విపరీతంగా తీపులు తీస్తుంది అనమాట, బాగా నొప్పి. ఆ నొప్పిని భరించలేక నిద్రలు కూడా పోయేవాడు కాదు అప్పుడప్పుడు. అట్లాంటి రోజులు. అసలు నా పెళ్ళైన తర్వాత చాలా కాలం చాలా మందికి పెళ్ళయిందని కూడా తెలియదు. నాకు బాబు పుట్టేంత వరకు కూడా ఎవరికి తెలియదు మా ఊర్లో. మీ ఊర్లో? మా ఊర్లో కూడా ఎవరికి తెలియదు. ఇంట్లో వాళ్ళకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా అక్కయ్యలకి, మా బావలకి, మా అన్నయ్యలకి, మా ఫ్యామిలీస్ వరకు తెలుసు. ఒక దగ్గరగా ఉన్న ఒక 2-3 మిత్రుల వరకు. అట్లా కూడా వెతుక్కుంటూ అమర్ గారి కోసం వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? అడవుల్లోకో లేదా తను ఉండే ప్లేసెస్కో? అడవికి నేను 2 times తన కోసం వెళ్ళారా? దాన్ని ఒక్కసారి చెప్పగలరా? అసలు అక్కడ ఏం చూసారు మీరు? ఏమి అక్కడ అంటే ఏమనిపించింది మీకు? అంటే మొత్తం అక్కడ పోవాలనంటే ఇక్కడి నుంచి కొంత దూరం వేరే వాళ్ళు తీసుకుపోతారు, అక్కడి నుంచి వేరే వాళ్ళు తీసుకుపోతారు, అక్కడి నుంచి ఇంకోరు తీసుకుపోతారు. అట్లా 3-4 చోట్ల మారి వాళ్ళ దగ్గరికి పోవాల్సి వస్తుంది అట్లాంటి టైంలో. అట్లా పోయిన తర్వాత ఆ దళంతో కలిసి ఉండడము, వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో అలర్ట్గా ఉంటారు వాళ్ళు. చాలా నీళ్లు దొరకవు, టైంకి తిండి ఉండదు, అయినా కూడా మనం ఉండాలి. ఆ ఊరి నుంచి అన్నం తీసుకొస్తారు, అంతా ఒకే చోట వేసి తీసుకొస్తారు. అన్ని కూరలు, అంత అన్నము, అంతా ఒకే చోట, అన్నము కూరలు దాంట్లోనే అంతే తీసుకొస్తారు. అంతా ఒకే చోట కలిపి తలా ఇంత పెడితే తింటారనమాట. అట్లా ఉంటది. ఇంకొంచెం పెద్ద ఎత్తున సమావేశాలు అయితే గనక వంట వండుతారు, అక్కడే వంట చేస్తారు. వంట చేస్తే కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు, అలర్ట్ గా. వాళ్ళంతా కూడా మొత్తం అక్కడ అంటే విడతలుగా కాపలా ఉంటారనమాట వాళ్ళంతా. ఒక్కొక్కరు ఒక్కొక్క గంట అట్లా కాపలా ఉంటారు. ఒకరిది అయిన తర్వాత ఒకరు. అట్లా దానికి సంబంధించి దళాలకు సంబంధించింది. దళాలదంటే పూర్తిగా మనకు అవగాహన లేకపోవచ్చు, కానీ దళాలలో నేను వెళ్ళినప్పుడు మాత్రం అట్లా స్నానాలకు పోయినా కూడా వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి పోవద్దు, యూరిన్కి పోయినా కూడా వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి పోవద్దు అట్లా. ఎందుకంటే పక్కకు పోతే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా, అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇవి అడవి జంతువులు ఉంటాయి కదా, మళ్ళీ అవి మీద పడితే ప్రమాదం అనేటువంటిది కూడా. అందుకని వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అట్లా. గతంలో ఒకసారి చంద్రపుల్లారెడ్డి గారిని కలవడానికి, అంటే వారిని కలవడానికి కంటే కూడా అక్కడ పాటలు నేర్పడానికి నాకు వరంగల్ ఫారెస్ట్కి తీసుకెళ్లారు. లోపల ఉండే వాళ్ళకి పాటలు నేర్పడానికి. అంతేకాకుండా రాజన్న పెళ్లి కూడా అప్పుడే అయింది. కూర రాజన్న, కామ్రేడ్ రంగవల్లక్క వాళ్ళ పెళ్లి కూడా. వాళ్ళ విచిత్రం ఏంటంటే వాళ్ళ పెళ్లికి నేను అడవి పూలు, అడవి ఆకులతోటి దండలు కట్టాను నేను. అప్పుడు చాలా దళాలు ఉండేవి అప్పుడు, వందల సంఖ్యలో సమావేశాలు అక్కడ. చాలా పెద్ద పార్టీ కదా అప్పట్లో. ఈ పార్టీ ఆ పార్టీ ఇంచుమించు సమానంగా ఉండేది దాదాపు. అంటే జనశక్తి అండ్ మావోయిస్ట్. అప్పుడు జనశక్తి కాదు, సిపిఎంఎల్ చంద్రపుల్లారెడ్డి గ్రూప్ అట్లా ఉండేది. తర్వాత విడిపోయి చీలికలు అయిపోయి జనశక్తి పార్టీ ఏర్పడింది. ఆ జనశక్తి పార్టీకి ఇప్పుడు కూర రాజన్న ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా అనిపించేది దాంతో పోల్చితే మనము ఇక్కడ ఉండేది ఎంత భిన్నమైంది? చాలా భిన్నమైంది, చాలా భిన్నమైంది. అసలు
వాళ్ళ లైఫ్కి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ లైఫ్కి ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, అక్కడ ఏ సౌకర్యం ఉండదు, స్నానాలు కూడా ఉండవు వాళ్ళకు. కానీ వాళ్ళు స్నానాలు కూడా ఉండవు. నేను గద్దర్ గారితో ఇదే మాట్లాడాను విమల గారు. ఆయన ఏం చెప్పారంటే అది వాళ్ళు నిజమైన మనుషులు, వాళ్ళకి ఆస్తులు ఉండవు, ఏముండవు, ఏ బాధ ఉండదు, ప్రేమించే గుణం ఉంటది, ప్రజల్ని ప్రేమించే గుణం ఉంటది. మీకు అట్లనే అనిపించిందా? నాకు అట్లనే అనిపించింది. ప్రజల్ని గెలిపించాలనేటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో అదే మామూలు విషయం కాదు. అది అన్ని వదులుకొని, చదువులు వదులుకొని, కుటుంబాలను వదులుకొని, పిల్లల్ని వదులుకొని, అందరినీ వదులుకొని, అసలు ఇక్కడ పొద్దున సాయంత్రము పిల్లల దగ్గర నుంచి వచ్చి కూడా వెంటనే ఏం చేస్తున్నావు బిడ్డ, ఎక్కడున్నావు బిడ్డ, ఇట్లానే మాట్లాడుకుంటున్నట్టు రోజుల్లో పిల్లల్ని వదిలేసి వాళ్ళంతా కూడా అడవుల్లోకి పోయి బ్రతకడానికి లేక కాదు కదా, చదువులు లేని వాళ్ళు కాదు, వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు. అట్లా అనుకుంటే చంద్రపుల్లారెడ్డి గారు ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా వదిలేసి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి కూడా ఒక ఉన్నతమైన ఆశయం కోసం అడవిలోకి వెళ్ళిపోయాడు. అట్లా రంగవల్లక్క కూడా, అంటే ఎవరో తెలియనటువంటి రంగవల్లక్క డబుల్ పీజీ చేసింది ఇదే ఉస్మానియాలో. అమర్ గారు ఏం చదివారు? అమర్ తను డిగ్రీ కంప్లీట్ చేశాడు. తర్వాత పీజీకి అదే చెప్పినా కదా, డిగ్రీ కూడా పూర్తిగా కంప్లీట్ అయితే అయింది, డిగ్రీ కంప్లీట్ అయింది, ఎట్లనో అట్లా కంప్లీట్ చేశారు. కానీ అది అప్పటికే తను సెమీ యూజీగా ఉన్నారు, అప్పటికే చాలాసార్లు అరెస్ట్ అవ్వడము చేయడము, ఆ తర్వాత కంప్లీట్గా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. మీకు బాబు పుట్టాడు కదా, ఒకటే బాబు. ఇప్పుడు డాక్టర్ని చేయగలిగారు ఆ బాబుని? నేను చేయలేదు, మా అమ్మ చేసింది. మీ అమ్మ చేసింది. సో అంటే ఈ ఉద్యమాల్లో ఇంత యాక్టివ్గా ఉన్నప్పుడు బాబుని కనడము, తర్వాత పెంచడము, అందరి తల్లుల్లాగే మొత్తం విద్యాబుద్ధులు నేర్పించడము, ఇవన్నీ కొంతకాలమైనా చూసుకున్నారా? ఆ తర్వాత ఏం జరిగింది? అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు మా అమ్మ దగ్గర ఉన్నాను. ఆ తర్వాత ఇంకా తెలుస్తుంది కదా, అంటే ఎందుకంటే మా ఇంటి ముందు నుంచే కూలోళ్ళు అందరు పోతారనమాట నాట్లకి. మా ఇంటి పొలం పక్కనే ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఇంకా తెలియకుండా ఉండాలి అంటే ఇంకా వెళ్ళిపోవాలి అక్కడి నుంచి అనేటువంటిది. అప్పుడైతే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కదా, అందుకని అమ్మ దగ్గర కొంతకాలం ఎక్కువ ఉన్నాను. ఆ తర్వాత హైదరాబాద్ అక్కడ వేరే వేరే జిల్లాలలో తెలిసిన మిత్రుల దగ్గర పెట్టారు. పెట్టి అక్కడే డెలివరీ అయిపోయింది, హైదరాబాద్లోనే డెలివరీ అయిన తర్వాత పాపం మమ్మల్ని ఉంచుకున్నటువంటి వాళ్ళకు కొంచెం ఆ ఇంటి వాళ్ళ అత్త వాళ్ళతో కొంచెం ప్రాబ్లం అయింది. ఎంతకాలం ఉంటారు ఇంకా వీళ్ళు, ఎట్లుంటారు అంటే ఇక లెట్రిన్కి తాళం వేసుకున్నారనమాట. ఎట్టు పోవాలి అసలు, హైదరాబాద్ కదా అది, ఊరైతేనేమో చెంపు పట్టుకొని ఊరు బయటికి పోవచ్చు, హైదరాబాద్ ఏడికని పోతాము, ఏ బస్తీలకని పోతాము, అందులో సూచెస్ పడ్డాయి కదా, అసలు కూర్చోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న బాబు, అసలు బ్రెస్ట్ ఆబ్సెస్ అయింది నాకు, వాడికి ఎప్పుడు బాగుండేది కాదు, బాగా మోషన్స్ అవ్వడము, అది ఇది చిన్నపిల్లల్ని కష్టం కదా. డెలివరీ టైంలో కూడా అమర్ లేరు, అసలు అమర్ లేడు. ఆ ఇంటి వాళ్ళ మీదనే ఆధారపడి ఉన్నాను. రంగవల్లక్క ఉంది, అనుకోకుండా రంగవల్లక్క నన్ను కలవడానికి వచ్చింది ఆ రోజు, అట్లా చూడ్డానికి వచ్చింది. ఇంకా టైంకి ఆ రోజే డెలివరీకి అట్లా అయిపోయింది కాబట్టి తను అందుబాటులో ఉంది. కానీ చాలా కష్టమైంది. ఆమె యూజీ అప్పటికి, అసలు ఎక్కడికి తను వెళ్ళలేదు తీసుకుని. ఇంటి వాళ్ళు రావాలి అంటే పాపం వాళ్ళ అత్త వాళ్ళతోటి ఇబ్బంది ఉందని చెప్పేసి ఆమె ముభావంగా ఉంది, ప్రేమ ఉంది మా మీద కానీ ముభావంగా ఉంటుంది. తాళం వేసుకుంది లెట్రిన్కి, ఆమె వాళ్ళ పెద్ద మనిషి వేసింది. ఎటు పోవాలి నేను, అసలు చాలా ఇబ్బంది అయింది ఆపుకోవడానికి. అట్లా అసలు ఏడ్చి ఏం చేయాలో అర్థం కాక బ్రతిమలాడుకున్నా నేను. బ్రతిమలాడుకుంటే ఇక ఆంచెల్లి ఒక నెల 15 రోజుల తర్వాత ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయిపోయినాం. ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు ఉండి మేము జాతాము అట్లేం లేదు, కూర్చోబెట్టి మాట్లాడారు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తామని. వాళ్ళ వెళ్ళిపోవాలి కదా, ఫీల్డ్ మీదకి వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. ఇంకా బాబుని పెంచడం కూడా నేను ఎంబడి వేసుకొని తిరగలేను కదా. అంటే అప్పటికి నేను ఒక 5th మంత్, అంటే మీరు అప్పటికి పాటలు పాడుతూనే ఈ సాహిత్యోద్యమంలో ఉన్నాను. నేను అరుణోదయలో ప్రగతిశీల మహిళా సంఘంలో పనిచేస్తున్నా. నేను పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను కొంతకాలం అట్లా. కానీ అయితే అంటే ఇప్పుడు నాకు బిడ్డ పుట్టాడు, ఈ బిడ్డ కంటే అదేమీ ముఖ్యం కాదు అని అనిపించలేదు మీకు? అనిపించలేదండి. అంటే పెంచుకోవడానికి ఉన్నారు కదా, పెంచుకునేటువంటి అవకాశం ఉంది గనక వాళ్ళకు వదిలిపెడితే అయిపోతుందని అనుకున్నాను. బాధ ఉంటది ఎవరికైనా, ప్రేమ ఉండదు, అసలు బిడ్డ కడుపు తీపి ఎవరికైనా ఉంటది, ఏ తల్లికైనా ఉంటది. బాధ ఉండదు అనేది ఉండదు.
5th మంత్ వరకు నేను ఎంబడేసుకొని తిరిగాను. కానీ పాపం ఎప్పుడు ఆరోగ్యం బాగుండేది కాదు. క్యాంపెయిన్లకు పోయినా నేను బాబుని వేసుకొని పొద్దున్నే లేచి ఆ బాటిల్ కడుక్కోవడము, చేయడము, ఆ గుడ్డలని పిండుకోవడము, రాత్రంతా తడిపిన గుడ్డలు ఉంటాయి, మోషన్ పోయిన గుడ్డలు ఉంటాయి, అవన్నీ పిండుకోవడం చేయడం చాలా కష్టమయ్యేది. వాడి ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పేసి అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసిన. అమ్మకి అప్ప చెప్పిన 9 monthsకి అమ్మ 6 monthsకి అప్ప చెప్పిన. అప్ప చెప్పి అమ్మ చూసుకుంది. అమ్మ వ్యవసాయ కుటుంబం, అమ్మకి చేత కాదు పాపం. 1 year దాకా చూసుకుంది. ఆ తర్వాత మా అక్క వాళ్ళు పెంచారు పాపం. మా పెద్దక్క మా పెద్ద బావ చాలా ప్రేమగా చూశారు, బాగా చూసుకున్నారు. అట్లా దాదాపు వాళ్ళు 7-8 ఏళ్ళు చదివారు వాళ్ళు చిన్నప్పుడు. వాళ్ళని మమ్మీ డాడీ అంటాడు మా బాబు, నన్ను మా అమ్మ నాన్న అంటారు. అట్లా మా అమర్ జ్ఞాపకం చాలా తక్కువ చిన్నప్పుడు అసలు బాబుకి, చాలా తక్కువ. ఎప్పుడు చూసారు ఫస్ట్ టైం బాబుని? ఆయన డెలివరీ అయినాక ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళారు. ఏ మంత్ అప్పుడు? ఫస్ట్ మంత్లో ఒక్కసారి చూసి వెళ్ళారు. ఆ తర్వాత 5th monthలో తను చాలా క్రిటికల్ పొజిషన్లో అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. తప్పించుకొని 3 రోజులు ఎక్కడెక్కడో తిరిగి చినిగిన బట్టలతోటి, అంటే మొత్తం గాయాలై బట్టలన్నీ కంప చెట్లకు తలిగి, ఏమైందో అప్పుడు కమ్యూనికేషన్ కూడా లేదు, ఫోన్లు కూడా లేవు కదా. నేను ఎప్పుడున్నా 3rd month అనుకుంటా, 3rd month 4th monthలో ఉన్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న 3rd monthలో ఉన్నప్పుడు మొత్తం అర్ధరాత్రి వచ్చాడు. మొత్తం పెదాలన్నీ చిట్లిపోయినాయి, చేతులకన్నీ గాయాలైనాయి, బట్టలన్నీ చినిగి ఉన్నాయి. అప్పటికప్పుడు మా అమ్మ పాపం నీళ్ళన్నీ కాగబెట్టి అప్పుడు స్నానం పోస్తే 3 రోజుల తర్వాత తిన్నాడు. తిని ఆ రాత్రి ఉండి మళ్ళీ తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు అంతే. అట్లా అప్పుడు ఒకసారి చూశాడు. ఆ తర్వాత చాలా తక్కువ బాబుతోటి అటాచ్మెంట్. అది ఇప్పుడు ఎట్లా ఉంది? ఓకే, ఇంకా అర్థం చేసుకుంటాడు. ఇంకా బాబుకి తెలుసు కదా, బాబుకి ఈ ఫీలింగ్ ఉందా బాగా? చాలా మంది పిల్లల్లో ఈ ఫీలింగ్ ఉంటుంది, నేను నా బాల్యాన్ని నా తల్లిదండ్రులతో మిస్ అయ్యాను, మిస్ అయిన జ్ఞాపకం ఉంటుంది ఖచ్చితంగా. మాకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా, బాధ ఉంటుంది. కానీ దాన్ని అధిగమిస్తూ ముందుకు సాగడమే, ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు కదా. ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాను నేను. ఇట్లా పెంచిన వాళ్ళందరికీ కూడా. ఇట్లా ఆడకొంతకాలం ఉండి చదువుకున్నాను. ఇప్పుడు డాక్టర్ అయ్యారు కదా, నాన్నెక్కడ అడిగితే వేరే దేశంలో పనిచేయడానికి పోయిండు అని చెప్పేదాన్ని. చర్చలప్పటికీ ఇంకా టీవీలలో వస్తుంది కదా, 2004 చర్చలు కదా, టీవీలలో వస్తుంది కాబట్టి చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చర్చలప్పుడు దేవేంద్ర గారు బయటకు వచ్చారు, వీళ్ళతో వచ్చారు కదా 5 రామకృష్ణన్న, సుధాకర్ అన్న, గణేష్, రియాజ్, అమర్ 5 వచ్చారు అప్పుడు. అట్లా వచ్చినప్పుడు తెలుస్తుందని ఇంకా అనుకోకుండా ఒకరోజు ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. కలిసి జయం అనేదేరా సినిమా వస్తుంది టీవీలో, అది ఓకేనా నీకు అని అడిగిన నేను. బాగుంది కదా అన్నాడు. సరే, హీరోయిజం చూపిస్తారు, పేద ప్రజల కోసం ఫైట్ చేయడం అనేది ఉంటుంది అందులో, అది కరెక్టే కదా, కరెక్టేనా అంటే కరెక్టే కదా, అది అన్యాయం కదా, అది ఎవరికైనా రైట్ ఉంది అని అన్నాడు. అంటే అదే మీ నాన్న చేసేది అని చెప్పిన నేను. అప్పుడు చెప్పారా? ఎంత అప్పుడు తన వయసు? అప్పుడు వాడు స్కూల్ డేస్, ఓకే, చిన్నోడు. చెప్తే ఇక భయం కదా, చంపేస్తారు కదా అన్నాడు. అది చూసినావు కదా అన్న నేను. అంటే చంపేసే రోజులు కూడా రావచ్చు అని అంటే ఇక పట్టుకొని ఏడ్చాడు బాగా. అయ్యో, ఏడ్చి అంటే అప్పటిదాకా అంటే చిన్నప్పటి నుంచి చాలా ఏళ్ల పాటు వాళ్ళ నాన్న మధ్యలో ఎప్పుడో ఒకసారి చూస్తే వెళ్ళిపోయేవాడు. కానీ నాకు కూడా చాలా తక్కువగా టైం దొరికేది కలవడం అనేటువంటి. నేను నల్గొండ జిల్లాలోనే పనిచేసేదాన్ని, కానీ చాలా తక్కువ టైం దొరకడం. దొరికిన ఎప్పుడో ఒకసారి అట్లా వెళ్ళి ఇట్లా చూసి వచ్చేదాన్ని. కాబట్టి ఇక అట్లా ఉన్నంతసేపు గజ్జిలాగా పట్టుకునేవాడు ఇట్లా, మళ్ళీ వదిలేసి ఏడు వెళ్ళిపోతుందో అని పాపం అనిపించేది. కానీ ఇంకా తప్పదు. పెద్దగా అయిన తర్వాత ఈ విషయం చెప్పాను నేను. చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అంతే. కానీ కాన్వొకేషన్ అప్పుడు మాత్రం చాలా బాధపడ్డాడు. ఎవరు రాలేదు, నన్ను అనాథగా వదిలేశారు. కాన్వొకేషన్ అంటే ఒక ఘనంగా చేస్తారట కదా, అందరినీ పిలుచుకుంటారు. అంటే మెడిసిన్ కాన్వొకేషన్ అప్పుడు, మెడిసిన్ కాన్వొకేషన్ నన్ను ఎప్పుడు నేను అడగలేదు, కానీ కనీసం మీరు
వచ్చుంటే నువ్వన్నా ఎవరన్నా వచ్చుంటే బాగుండు అనేది. ఎందుకు వెళ్ళలేకపోయారు కాన్వకేషన్? మాకు ఆయన చదివిన కాలేజ్ కూడా తెలియదండి. అంటే అట్లా ఇంకా మనకు తెలియకుండానే ఉండాలనేటువంటిదే అనుకున్నాం. ఇంకా ఎందుకు తర్వాత తరచూ మీట్ అవ్వడము తర్వాత కలిసాం. తర్వాత తను అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కలిసాం. ఎంతకాలము అమర్ గారు జైల్లో ఉన్నారు? దాదాపు అమర్ అజ్ఞాతం 25 ఏళ్ళు, దాదాపు 25 ఏళ్ళు పై మాటే అజ్ఞాతం. తర్వాత జైల్లో అప్పుడు 2 సార్లు అరెస్ట్ అయ్యాడు కదా. ఒకసారి 2 years, ఒకసారి 2 years, దాదాపు ఒక 4-5 years జైల్లో ఉన్నాడు అంత కలుపుకుంటే. ఉంటే అజ్ఞాతంలో, లేదంటే జైలు మధ్యలో. ఇది ఏంటి, ఎందుకు జీవితము ఒకటే జీవితము, మనము అంటే కలిసి లేకుండా ఉన్నాము, బాబుని దూరం చేసుకున్నాము, ఇదంతా చాలా అంటే చాలా పెయిన్ఫుల్ జీవితం. పెయిన్ ఉంటుంది, కానీ ఎందుకు ఇదంతా అని అనిపించలేదా విమల గారు ఎప్పుడు మీకు? దేనికి ఇదంతా? ఏం సాధిస్తున్నాం మనము? ఇంత త్యాగము, ఇటు భర్తని దూరంగా పెట్టి, ఇటు బిడ్డని దూరంగా పెట్టి, ఎప్పుడు పొద్దున్న లేస్తే పాటలు పట్టుకొని జనంలో తిరుగుతూ ఏం సాధిస్తున్నాము? ఎప్పుడు కూడా అట్లా అనిపించలేదు. ఏం సాధిస్తాము అనే కంటే ఏం సాధించగలుగుతామని అనిపించేది. మరి అంటే ఎక్కువగా చెప్తున్నామని అనుకోకూడదు, కానీ అట్లా అనుకుంటే మనకంటే ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు లోపల ఉన్నటువంటి వాళ్ళకంటే మెరుగైన జీవితమే మనది. ఇప్పుడు అడవిలో పనిచేస్తూ అమరత్వం పొందిన వాళ్ళకంటే మెరుగైన జీవితం మనది. ఇప్పుడు ఇంకా బ్రతుకున్నాం వాస్తవంగా కూడా. సరే నాదంటే నేను లీగల్ యాక్టివిటీ, కానీ అమర్ యూజీలో ఉండేవాడు కదా, ఆయన బతికాడు, ఇంకా బతికున్నాడు. ఆ మేరకైనా ఒకటి బోనస్ లైఫ్. అప్పుడు ఆ భయం ఉండేది కదా మీకు? అప్పుడు భయం ఉండేది, అప్పుడు చాలా భయం ఉండేది. ఎక్కడ కాల్పులు జరిగినాయన్నా దడదడలాడేది, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో ఏందో అని. అందుకనే చాలా బాధ ఉంటుంది, కానీ ఆ బాధను దిగమింగుకొని ముందుకు సాగడమే. ఎందుకంటే ఎంచుకున్నాం మనం, ఒక తొవ్వని ఎంచుకున్నాం కాబట్టి. ఇది పూలది, ఇప్పుడు నడక బాగుంటుంది, మంచి తొవ్వ అనుకొని రాలేదు మా అమ్మ. అందుకే అప్పుడు చాలా వద్దన్నది వాస్తవంగా, అమర్తో పెళ్ళి వద్దు, ఎందుకంటే మీ నాన్నతో నేను చాలా కష్టపడ్డా, తెలిసి చేసుకుంటున్నావు నువ్వు, వద్దు బిడ్డ అని అన్నది. కానీ ఎందుకంటే ఏ తల్లైనా తన బిడ్డకి కష్టం రాకూడదు అనుకుంటుంది కదా. అట్లా మా అమ్మ కూడా కోరుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఆమె ఇంకా కొంచెం మెరుగైన జీవితం నువ్వు ఉండాలి అనేది కోరుకున్నదనమాట. కానీ నేను ఎంచుకున్నా కాబట్టి ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను. కాబట్టి అందుకనే ఎప్పుడైనా ఒక ఎంచుకున్న జీవితంలో ఒడిదుడుకులు ఉంటే సరే, మామూలు సంసారిక జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అవి పర్సనల్ కారణాల వల్ల ఉంటాయి, ఇదేమో సొసైటీ వల్ల, ప్రభుత్వం వల్ల ఉంటాయి, నిర్బంధాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, చావులు ఉంటాయి, ఏమైనా జరగవచ్చు, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అనేటువంటి కండిషన్లోనే మేము ఇష్టపడ్డాము, మేము ఒకటయ్యాము, ముందుకు సాగాము, నిలబడ్డాము. అయితే ఇంకొకటి మా బాబు ఏమన్నాడంటే ఒక మాట నాకు, అంటే దాన్ని ఏమనాలి, నాకు ఆ అదృష్టం లేదేమో, రోజు మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచేది, కానీ మీ దగ్గర ఉండే పిల్లలు అమ్మా నాన్న అని మిమ్మల్ని పిలుస్తారు. వీళ్ళందరూ నన్ను అమ్మ, అమర్ని నాన్న అంటారు పిల్ల వాళ్ళంతా కూడా. అమర్ గారు రాసే పాటలే కదా మీరు ఎక్కువగా పాడతారు విమల గారు? ఎక్కువగా చాలా. ఇజ్ ఇట్ ఓకే, ఆర్ యూ ఫైన్? చాలా ఏడిపించేస్తున్నా నేను, ఐఎమ్ సారీ. ఏడు పని కానీ ఎమోషన్, అంటే పిల్లలు కూడా ప్రేమగా ఉంటారు మాతోటి చాలా. అరుణోదయ టీంలో అట్లా కొనసాగుతున్నాం కనుకనే కొత్త తరం కూడా వస్తుంది మా దగ్గరికి. అరుణోదయ టీంలో ఎప్పుడూ ఒక కొత్త నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే జయదీప్ తిరుమలరావు గారు ఒక మాట అంటారు, పాలపిట్టల గుంపు అరుణోదయ టీం అనేటువంటిది. ఎప్పుడు ఒక కొత్త తరం వస్తూనే ఉంటుంది. సరే పెరిగిన తర్వాత ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవుతుంటాయి, అట్లా నిలబడుతుంటారు, కానీ అందరూ కూడా ప్రేమగా ఉంటారు. మేము అదే ప్రేమ చూపుతాము మా పట్ల. అమర్ గారు రాసే పాటలే కదా మీరు ఎక్కువగా పాడతారు విమల గారు? ఎక్కువగా చాలా. ఇజ్ ఇట్ ఓకే, ఆర్ యూ ఫైన్? చాలా ఏడిపించేస్తున్నా నేను, ఐఎమ్ సారీ.
అంటే పిల్లలు కూడా ప్రేమగా ఉంటారు మాతోటి చాలా. అంటే మీరు పాడిన పాటల్లో ఎక్కువగా అమర్ గారు మిత్ర అనే పేరుతో తను రాస్తారు కదా, కవితలు పాటలు రాస్తూ ఉంటారు. వాటిని మీరు ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటారు. 80s వరకు తనకు పాడుకునే అవకాశం ఉంది. అంటే అప్పుడు లీగల్గా ఉన్నాడు కాబట్టి పీడిఎస్సిలో యాక్టివ్ రోల్, స్టేట్ బాడీలో ఉన్నాడు ఆఫీస్ బ్యారర్గా. అప్పటిదాకా తను రాసిన పాటలు తను పాడుకునేటువంటి అవకాశం ఉండింది. తను ఎప్పుడైతే యూజీ అయిపోయిండో, మా సహచర్యం ఎప్పుడైతే మొదలైందో, అప్పుడు తను రాస్తే ఎప్పుడన్నా ఒకసారి కలిసినప్పుడు వేరే వాళ్ళ ద్వారా పంపడమో, లేకపోతే కలిసినప్పుడు ఈ పాటలు చెప్పడమో అట్లా జరిగిన తర్వాత తనకు పాడుకునే అటువంటి అవకాశం లేదు కనుక అరుణోదయ టీం చేత పాటలు బయటకు వచ్చేవి. ఇక ప్రతి సందర్భంలోనూ ప్రతి సమస్య మీద కూడా రాసేటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది కనుక వేరే పాటలకి అవకాశమే లేకుండా ఈ పాటలే ఉన్నాయి. అయినా నేను చాలామంది పాటలు పాడిన, గద్దరన్న పాటలు పాడిన, జయరాజన్న పాటలు పాడిన, సంతోష్ పాటలు పాడిన, బైరాగి పాటలు పాడిన, ఇంకా కోదారి సీను పాటలు పాడిన, అందరు చాలామంది పాటలు పాడిన. నేను గూడ అంజన్న పాటలు పాడిన, అందరి పాటలు పాడిన, కాకపోతే తక్కువ కావచ్చు. కానీ మేజర్గా మాత్రం 90% అమర్ రాసిన సాహిత్యంని అరుణోదయ ముందుకు తీసుకుపోతున్న క్రమంలో అందరం కలిసి భాగం పంచుకుంటాం. ఓకే, మీకు ఫస్ట్ ఒక పెద్ద గుర్తింపు తెచ్చిన పాట కానీ, లేదా మీరు ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయ్యి పాడిన పాటలు కానీ ఉన్నాయా ఎర్లీ డేస్లో? ఎర్లీ డేస్లో నేను అంటే బాగా భూగోళం తిరుగుతుంది అనేటువంటి పాట ఇప్పటికీ కూడా, విమల అంటే భూగోళం తిరుగుతుంది అని అంటారు ఇప్పటికీ కూడా. నేను నా చిన్నతనంలో అది భూగోళం తిరుగుతోంది సిరి చుట్టూ నీతి న్యాయం అంతా తీసికట్టు, భూగోళం తిరుగుతోంది సిరి చుట్టూ నీతి న్యాయం అంతా తీసికట్టు అనేటువంటి ఈ పాట. ఈ పాటతో పాటు ఇంకా ఎమోషనల్గా అనుకున్నప్పుడు అప్పుడు రామనరసయ్య గారు చనిపోయారనమాట. రామనరసయ్య గారి పాట అన్నమరుడురా మన రామనరసయ్య మన రామనరసయ్య, ఈ పాట బాగా అంటే ఏడ్చేవాళ్ళట. నేనేమో ఒక్కొక్కసారి అంటే విషయం ఏంటంటే మనం సీరియస్గా మనం ఇన్వాల్వ్ అయి పాడుతుంటాం కదా, కొంతమంది ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళు అట్లనే అంటే కొంచెం సీరియస్గా ఆలోచిస్తూ ఇట్లా కూడా చూస్తారు కదా, చూస్తే మనకి ఏడన్నా వస్తుందో ఏంటో అనుకొని నేను కళ్ళు మూసుకొని పాడేదాన్ని అనమాట. అవునా? కళ్ళు మూసుకొనే ఒక్కొక్కసారి పాట ఒకసారి బుర్రకథ చాలా సీరియస్గా చెప్తున్నా నేను. బుర్రకథ కానూరు తాత నేర్పాడు. బుర్రకథలు కూడా చెప్తారు. బుర్రకథ చెప్పాను, ఒగ్గు కథ చెప్పాను. కానూరు తాత బుర్రకథ నేర్పారు నాకు. రామసత్తయ్య గారు పాట నేర్పితే బుర్రకథ నేర్పింది మన కానూరి వెంకటేశ్వరరావు గారు, కానూరు తాత. తర్వాత ఒగ్గు కథ నేర్పింది మాత్రం మల్లెపల్లి లక్ష్మణ, జనగాము నుంచి వచ్చినటువంటి మన అన్న చిన్నన్న అని ఇప్పటికీ కూడా ఉన్నాడు, అరుణోదయలో కొనసాగుతాడు. వాళ్ళు నేర్పారు మాకు ఒగ్గు కథ. బుర్రకథ ఒక్కసారి గుర్తుందా? గుర్తుంది, అంత పూర్తిగా గుర్తులేదు కానీ కొంచెం. వీరగాథల పాడరా విప్లవ ధీర చరితల పాడరా, వీరగాథల పాడరా, తూర్పు కొండల మీద అరుణకాంతుల జ్వాల, తూర్పు కొండల మీద అరుణకాంతుల జ్వాల, బరేలోనా నవయుగ శివలీలా, నక్సల్ బరేలోనా నవయుగ శివలీలా, శ్రీకాకుళం గిరి సింహాల జయ హేలా, శ్రీకాకుళం గిరి సింహాల జయ హేలా, తీర గోదావరి
గిరిజన శరబాల వీరగాథల పాడరా విప్లవ ధీర చరితల పాడరా వీరగాథల పాడరా. ఇది బుర్రకథలో ఉన్నటువంటి పాట. అయితే ఎంత ప్రజల పాటైనా, ఎంత ప్రజల కోసం మనం పనిచేస్తున్నా కూడా వెనకాల ఒక ఇంధనం లాంటి ఆర్థిక వనరులు అనేటివి చాలా చాలా అవసరం. మీరు ఇంత ఫుల్ టైమర్గా చేస్తూ ఒక టీమ్ని మెయింటైన్ చేయడము, ఆర్గనైజ్డ్గా వర్క్ చేయడము, ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో బయట ఇవి ఏమి దగ్గరకు వచ్చి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకేవో విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి, చైనా నుంచి ఫండ్స్ వస్తాయి, ఇంకెక్కడి నుంచో వస్తాయి ఇట్లా అనుకుంటారు కదా. ప్రజల కోసము పనిచేసే వాళ్ళని, లేకపోతే లెఫ్టిస్ట్ ఐడియాలజీతో పనిచేసే వాళ్ళకి చైనా నుంచి ఫండ్స్ వస్తాయి అనేది ఉంది కదా. ఈవెన్ నేను ఏదైనా ప్రజా సమస్యల మీద మాట్లాడితే నన్ను కూడా అంటారు కదా, ఈమెకి ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తాయని చెప్పి. సో నాకేమో యూట్యూబ్ నుంచి యాడ్ రెవెన్యూ ద్వారా వస్తుంది, అది అందరికీ తెలుసు ఇప్పుడు. సో మీలాంటి వాళ్ళకి ఈ ఫండింగ్ అనేది ఎట్లా వస్తుంది అసలు, దాన్ని కొంచెం క్లియర్ చేయాలి మీరు. తప్పకుండా. ఇప్పుడు ఏంటంటే ఆర్థిక వనరులు ఖచ్చితంగా అవసరమే. మనిషి ఒక సంఘం నడపాలనుకున్నా, ఒకరు ముందుకు పోవాలనుకున్నా, ప్రోగ్రామ్స్ చేయాలి. ఎందుకంటే మాకు కూడా బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. మా పిల్లల్ని చదివించుకోవాలి, ఫ్యామిలీని చూడాలి, అంటే లైవ్లీహుడ్ చూసుకోవాలి, ఆఫీస్ నడవాలి, పత్రిక నడవాలి, పిల్లల చదువులు కావాలి, పిల్లల మంచి చెడులు ఉండాలి. ఒక రోగం వస్తుంది కావచ్చు, నొప్పి వస్తుంది కావచ్చు, మంచి చెడులు ఉంటాయి. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఇందులోనే పనిచేస్తున్నారు, చదివిస్తున్నాను. ఆ బాధ్యత నేను వ్యక్తిగతంగా కూడా నేను తీసుకున్నాను. వాళ్ళ బాధ్యత అరుణోదయగానే కాదు, నేను వ్యక్తిగతంగా కూడా తీసుకున్నాను, నేను అమర్, ఆ పిల్లల బాధ్యతలు. విచిత్రం ఏంటంటే మీకు ఇంకో విషయం తెలుసా, ఇక్కడికి వచ్చిన పిల్లలకు కూడా పేరెంట్స్గా కాలేజీలో పరిచయం ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ కాదు, మేమే. ఓకే, నేను అమరే పేరెంట్స్. అట్లా ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇగో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాకేష్ ఉన్నాడు, చదువుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మల్సూరు కొడుకుకు పవన్కి కూడా మేమే పేరెంట్స్గా అక్కడ పరిచయము. సరే వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులే, కానీ ఇప్పుడు మేము చూసుకుంటున్నటువంటి వాళ్ళుగా మేమే ఉన్నాం. ఇక్కడ అరుంధతి ఉంది, ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు పిల్లలు. అంటే చాలా మందికి చదివించాము, పెద్దగా అయినరు ఆ పిల్లలు కూడా. ఒకరు మొన్ననే ఒక ఆమె అనిత డాక్టరేట్ తీసుకుంది. అట్లా వాళ్ళ ఇప్పుడు మల్సూరు పిల్లలు ఎట్లయితే కావచ్చు, కానీ గతంలో నిర్మల పిల్లలకు కూడా బాధ్యత నేను కొంతకాలం తీసుకున్నాను. సరే ఇప్పుడంటే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. అట్లనే మోహన్ పిల్లలకు బాధ్యత కూడా నేనే తీసుకున్నాను కొంతకాలం. ఇంటర్మీడియట్ పాప వరకు, డిగ్రీ. ఇప్పుడు కూడా మొన్న లాస్ట్ సీట్కి సంబంధించి కూడా నేను మాట్లాడాను, దానికి సంబంధించి మాట చెప్తున్నా. అంటే కొంత సరే మొత్తంగా మనం ఫీజులు కట్టకపోవచ్చు, కానీ బాధ్యత తీసుకొని ఆ కాలేజీ యాజమాన్యంతో మాట్లాడడము, చేయడము, ఫీజులు తగ్గించడము, అవసరమైతే ఫ్రీ సీట్లు మాట్లాడడము, అట్లాంటిది చేస్తుంటాం. ఎందుకంటే ఉద్యమాల అవసరాల రీత్యా వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలంటే నేను కట్టాలి. ఈ పిల్లలు ఎట్లా కట్టుకోగలుగుతారు? కష్టం కదా. పేద కుటుంబాలు, అంత దళిత కుటుంబాలు, పేదలు అందరు కూడా వాళ్ళు ఎంతో కూలినాలి చేసుకునే వాళ్ళు. కొంతమంది అయితే చిన్న చితక ఏదో చిన్న కంపెనీలలో ఉద్యోగం చేస్తూ గిటాన్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే మేమేందంటే మేము ఎవరికైనా ప్రోగ్రామ్కు పిలిస్తే కనుక, అన్న నాకు బండి లేదు, నిర్మోహమాటంగా చెప్తా, నాకు బండి లేదు కాబట్టి మీరు పంపిస్తారా, మమ్మల్ని మాట్లాడుకొని రమ్మంటే ఆ ఖర్చు మీరు ఇవ్వండి. అట్లనే కొంత ఆర్గనైజేషన్కి సహకారం అందించండి. ఇంత నేను ఇప్పటివరకు ఎవరిని కూడా డిమాండ్ చేయలేదు. కాకపోతే ఇంత సాయం చేయన్నా, ఇట్లా ఇంతమందిని నేను పోషించుకోవాలి, ఆఫీస్ నడుపుకోవాలి, పత్రిక నడుపుకోవాలని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తాను. డిమాండ్ ఇవ్వాలి కాదు, ఆనాడు లేదు, ఈనాడు లేదు, ఇక ముందు కూడా ఉండదు, ఎప్పుడు కూడా లేదు. విమలక్క అంటే ఎవరికైనా కనుక్కోవచ్చు, మాకు ఇంత బువ్వ పెట్టండి, మా పిల్లలకి ఇంత బువ్వ పెట్టండి, బండికి ఇవ్వండి, అంతో ఎంతో సహాయం చేయండి, అంతే. అది ఇంకా బేసిక్, అది అంతే. అయితే విచిత్రం ఏంటంటే మీకు ఇంకో విషయం తెలియంది, ప్రోగ్రామ్ దాకా ఒకటి, ప్రోగ్రామ్ అయిపోగానే స్విచ్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దీంట్లో కూడా మళ్ళీ మోసాలు చేస్తున్నారా? అయ్యో ఇంకెందుకు, పోయిన సంవత్సరమే అంత సంవత్సరం ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పి. బాధాకరమైన విషయం ఏంటంటే జోలే పట్టుకుంటాం మేము, జోలే పడతాం. జనం కదా, జనం మీద ఆధారపడితే తప్పేముంది. వాళ్ళు కూడా ఓన్ చేసుకోవాలి, వీళ్ళు మా వాళ్ళు, మేము ఇయ్యాలి, వీళ్ళని పెంచుకోవాలి, వీళ్ళని సాదుకోవాలి అనేటువంటిది వాళ్ళకు కూడా రావాలి. కాబట్టి వాళ్ళ దగ్గర జోలే పట్టుకోవడానికి మేమేం సిగ్గుపడం. మీరు కూడా వెళ్తారా? నన్ను వెళ్ళమన్నా నేను కొన్నిసార్లు నేను కూడా వెళ్తాను, మా పిల్లలు వెళ్తారు, నేను కూడా అప్పీల్ చేస్తాను. నేను రమ్మంటే నేనే మీ దగ్గరికి వస్తాను. కొంతమంది దగ్గరికి అన్న మా పరిస్థితి ఇట్లుంది, కొంత మాకు సహకారం ఇవ్వండి, కొంచెం హెల్ప్ చేయండి అని అడుగుతాం, చేస్తారు.
వెరీ గుడ్. అట్లా అట్లా గెట్ అనేది అంతే. ఇట్లాంటి డొనేషన్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చే మాకు ఇతర దేశాల ఫండ్స్ ఏమీ రాలేదు ఇప్పటి వరకు రాలేదు ఇతర దేశాల ఫండ్స్. కాకపోతే అది ఎప్పుడు మన రంగవల్లి విజ్ఞాన కేంద్రం అని అడుగుతున్నప్పుడు మాత్రం అమెరికాలో ఉన్న మన మిత్రులు, తెలంగాణ మిత్రులు ఉన్నారు కదా, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు బహుజన బతుకమ్మకో లేకపోతే అట్లా బుక్స్ కోసం బుక్స్ పంపించారు రంగవల్లి విజ్ఞాన కేంద్రానికి. అట్లా మేము అంతే తప్ప వేరే ఇతర దేశాలు చైనా నుంచో వేరే నుంచి మాకు ఎప్పుడు ఎక్కడి నుంచి ఫండ్స్ రాలేదు. అదే అంటే వీళ్ళు ఇక్కడనే ఎట్లా అనుకుంటారంటే అక్క, ఇప్పుడు గద్దర్ గారు చనిపోయినప్పుడు జరిగిన పెద్ద అటాక్ ఏంటి, గద్దర్ అందరినీ అడవుల్లోకి పంపించి తన కొడుకుల్ని తన పిల్లల్ని అమెరికాకు పంపించి చదివిస్తున్నాడు అంటే, ఆ తర్వాత ఆయన ముందుకు వచ్చి లేదు నేను ఏ అమెరికాలోనూ లేను, నేను చాలా కష్టాలు పడి ఉన్నాను, చాలా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను అని సూర్యం గారు వచ్చి చెప్పారు. అతను నేను కూడా ఒక చిన్న వీడియో చేశాను ఆయన ఏం చేస్తున్నారు అని చెప్పి. ఇది అంటే ఒక మంచిని తీసుకెళ్లే వాళ్ళకంటే కూడా మీలాగా ప్రశ్నించడాన్ని లేకపోతే చైతన్యం నింపడం కోసం పనిచేస్తున్న వాళ్ళ చుట్టూ జరిగే తప్పుడు ప్రచారాలు విపరీతంగా ఉంటాయి. కొంతమందికి వీళ్ళకి ఏంటి ప్రయోజనం ఏంటి, ఎందుకంటే ప్రయోజనం లేనిదే పనిచేసేది సొసైటీకి తెలియదు. ఈవెన్ రాజకీయ నాయకులైనా రకరకాల ఫీల్డ్లో పనిచేసే వాళ్ళైనా ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా కూడా కొంతమంది ప్రజలు పనిచేస్తారు, ప్రజల కోసమే పనిచేస్తారు అనే విషయమే తెలియదు. కాబట్టి వీళ్ళ టైం అండ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు అంటే వీళ్ళకి ఎన్ని కోట్లు వచ్చి వెనకాల ఉన్నాయో కొంతమంది అనుకుంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇట్లా పనిచేసి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు ఉంటారు, కాబట్టి వీళ్ళు కూడా సంపాదించుకుంటారు అనేటువంటిది అపోహ ఉంటుంది కొంతమందికి. అది తెలివంతనం అంతే. తెలివంతనం ఒక ఎత్తు అయితే, కావాలని పనిగట్టుకొని దుష్ప్రచారం చేయాలనేటువంటి ఒక టీం ఉంటుంది ఒకటి, వాళ్ళకి ఏం పని ఉండదు, ఇదే పని. అప్పుడు తులసి మీ మీద కూడా అట్లనే జరిగింది, అందరి మీద అట్లనే జరుగుతుంది. ఉద్యమం అంటే ప్రజల సమస్యలు లేవనెత్తేటువంటి గొంతు ఉండకూడదు అనుకునేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి భావజాలం, ప్రజా సంస్కృతిని ఎత్తిపట్టేటువంటి భావజాలం ఉండకూడదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇదే పని ఉంటుంది. కాబట్టి అటువంటి దాన్ని మనం పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని అదే అయ్యో ఇట్లా అయిపోయింది ఏమిటి అని నీరు గారిపోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఇట్లాంటి ఒడిదుడుకులు ఉంటాయని కదా తెలిసి వచ్చింది మనం. అందుకని వాటిని అధిగమిస్తూ ముందుకు పోవడమే. అట్లా అధిగమిస్తూ ముందుకు పోతే అదే తెలియజేస్తుంది కదా, మన పని విధానమే తెలియజేస్తుంది, ఆచరణే తెలియజేస్తుంది మనం ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అందుకని అయితే ఫైనల్గా మీరు ఇంత ఈ జీవితంలో ఏం మార్పు సాధించారు అంటే ఏం చెప్తారు? ఎట్లాంటి మార్పు మీరు తీసుకొని రాగలిగారు? మీరు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏముంది అంటే మీ ఆన్సర్ ఏంటి? అంటే ఒక్కటి నేను చెప్పగలను, నాకు తెలిసినంత వరకు మా ఊరి దగ్గర మల్లాపురం అనే విలేజ్ ఉంది. అట్లనే ఇంతకుముందు నేను చెప్పిన విలేజ్ మీకు మీ దృష్టికి తీసుకొచ్చింది ఏది, మన సిద్దిపేట దౌలతాబాద్ మండల్ సూరంపల్లి విలేజ్. ఇంకా అట్లనే ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. ఇంతెందుకు, మన కొదురుపాక రాజవ్వ అని చాకలి ఐలమ్మకు ఎంత పేరుందో అంతకంటే ఎక్కువ పోరాటం చేసింది తను, కానీ ఆమెకు అంత పేరు ప్రఖ్యాతులు రాలేదు. చాకలి ఐలమ్మకు వచ్చినంత పేరు ప్రఖ్యాతులు రాలేదు, కానీ ఒక పెద్ద స్ట్రగుల్ చేసింది కొదురుపాక రాజవ్వ. కొదురుపాక అంటే కేసీఆర్ గారి అత్తగారు ఊరు కొదురుపాక, శోభక్క వాళ్ళూరు. ఆ ఊరు కొదురుపాక రాజవ్వ దళిత మహిళ. ఆమె ఇంట్లో రైతు కూలీ పోరాట మహిళా సంఘంలో పనిచేసింది. మొత్తం అక్కడ రైతు కూలీ మహిళలందరినీ కూడగట్టడము, ఈ పోరాటంలో ముందుకు సాగడము, కూలీ రేట్ల పెంపుదల కోసం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి దొరలు భూస్వాములు చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటము. అంటే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ దొరలు దీన్ని ఎట్లనైనా చేసి దెబ్బతీయాలి అంటే, మహిళను దెబ్బతీయడం అంటే ఏంటి, ఆమె శరీరం మీద దాడి చేయడం, ఇదే కదా. ఇది చేస్తే వెనుక పట్టుబడతారు, ఇంతకంటే ఏముంది. లాస్ట్ అస్త్రం అదే కదా. ఇక మహిళను ఒక నీరుగార్చాలి, దాన్ని వెనుక పట్టు పట్టించాలి అని అంటే అదొకటే అనుకుంటది సొసైటీ, పితృస్వామ్య సమాజం కాబట్టి అట్లా అనుకుంటది. అందరి గుంజలకి వాళ్ళ కొడుకులను కట్టేసి వాళ్ళ కొడుకుల ముందే ఆమెను ఆ దొరలు అక్కడ నిలబడి వాళ్ళ గుండాల చేత రేప్ చేయించారు. అయ్యో, రేప్ చేయిస్తే ఆ బాధను అనుభవించింది, దిగమింగుకుంది. అయినా నా శరీరం మీద మనసుపడ్డ మీరు, మీకు లేని సిగ్గు నాకెందుకురా, నేను మీ శరీరం మీద నేను మనసుపడలే, కానీ నా పోరాటాలు నాకు ముఖ్యం అని చెప్పి చివరి క్షణం వరకు పోరాటాల్లోనే ఉంది ఆమె. చివరి క్షణం వరకు ఆమె ఒక విజయాల్ని చూసింది చాలా. అక్కడ
కూలీ రేట్ల పెంపుదల కోసం పోరాడి విజయాల్ని చూసింది. కూలీ రేట్ల పెంపుదలలో ఉంది ఆమె విజయం. అక్కడ ఉన్నటువంటి అంటే కల్లోలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు అక్కడ జరిగినటువంటి బాధలు అనేకం, నిర్బంధం అనేకం. అట్లాంటి నిర్బంధాన్ని సైతం ధిక్కరించి ముందుకు సాగినటువంటి పోరాటాలు అనేకం కరీంనగర్ జిల్లాలో కానీ అట్లనే నల్గొండ జిల్లాలో కూడా కల్లోలిత ప్రాంతం అక్కడ ప్రకటించారు. కానీ ఉదాహరణకు చెప్తున్నా, అక్కడ ఆ కండిషన్స్లో కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ మా ఊరి దగ్గర యాదగిరిగుట్ట పక్కన మల్లాపురం అనేటువంటి విలేజ్లో జార్జి రెడ్డిని చంపినటువంటి వ్యక్తి ఉన్నాడు, రెడ్డి. అయితే ఆ ఊరిలో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు కూడా మా నాన్న వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో అక్కడ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా నాన్న వాళ్ళు బాధ్యత తీసుకొని అక్కడ ఉన్నటువంటి దొరల్ని ఉరికిచ్చిండ్రు ఊరి నుంచి. అది ఏంటంటే కొత్త బట్టలు వేసుకుంటే పాపం, కొత్త బట్టలు వేసుకోవద్దు, దళితులు పేదలు కింది కులాల వాళ్ళు కొత్త బట్టలు వేసుకోవద్దు, తలకు కూడా రుమాలు చుట్టుకోవద్దు. ఆ తల రుమాలు దొర ఎదురొస్తుందంటేనో లేకపోతే దొరింటి ముందు నుంచి పోతే తల రుమాలు తీసుకొని చంకలు పెట్టుకొని చెప్పులుంటే చేతిలో పట్టుకొని ఇట్లా ఉంగిపోకుండా బాంచన్ దొర అనుకుంటా పోవాలి. అవి కరీంనగర్లో ఉన్నాయి అన్నిటిని కూడా. వాటిని విజయమే కదా. అయినా నేను ఒకటి అంటున్నాను, ఇవాళ అంతో ఇంతో మనం ఇవాళ ఈ మేరకైనా మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే విప్లవ పార్టీలు ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ విప్లవ పార్టీలు కానీ చేసినటువంటి పోరాటాల ఫలితమే. ఈ మేరకైనా మనం ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నామంటే, ఒక నిరసన గలం ఉందంటే, ఈ మేరకైనా ఒక స్వేచ్ఛ ఉంది అంటే, అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని కాదు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించాల్సిందే. పోరాటాలతోటే, ఏదైనా పోరాటాలతోటే మనం సాధించుకోగలుగుతాం, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ వేరే రకంగా దేనికి కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి. అక్క, మీరు ఇప్పుడు ఒక 20 ఏళ్ళ అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ తరంలో ఉండే వాళ్ళకి ఒక సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎట్లా ఒక స్ట్రాంగ్ ఫోర్స్ లాగా ఎట్లా ఉండాలి? అందరికీ ఉద్యమాల్లో తిరగడం సాధ్యం కాదు. అవును. మీరేం చెప్తారు వాళ్ళకు? మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే నేనేమంటున్నా, మద్యపానానికి దూరంగా ఉండండి, గంజాయికి దూరంగా ఉండండి, సమాజం పట్ల అవగాహన ఏర్పాటు చేసుకోండి. నా వరకు అంటే నేను నా కుటుంబం అనే కంటే కూడా ఈ సమాజం నాది, ఈ సమాజం పట్ల నాకు బాధ్యత ఉంది, ఈ సమాజంలో నేనున్నాను అనుకునేటువంటి ఒక తత్వాన్ని అలవర్చుకోండి అని మాత్రం చెప్పగలుగుతాను. అంటే ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ గురించి వింటున్నాం. అవును. ఈ నేపథ్యంలో మీ ఇంట్లో ఎట్లాంటి చర్చలు జరుగుతున్నాయి? ఏం మాట్లాడుకుంటున్నారు అమర్ గారు కానీ మీరు, అమర్ గారి చుట్టూ ఉండేవాళ్ళు? వచ్చే సంవత్సరం పలానా నెల పలానా తేదీ వరకు మిమ్మల్ని అందరినీ నిర్మూలిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడూ లేవు. ఫస్ట్ టైం వింటున్నాం. దానితో ఈ సమాజం కోసం, ఈ సమాజంలో ఉన్నటువంటి దోపిడీ, పీడన, వివక్షత, అసమానతలు అన్నీ కూడా పోయి అందరూ సమానమైనటువంటి జీవితాల్ని కొనసాగించాలని కోరుకునేవాళ్ళు ఒకరైతే, ఈ సమాజంలో మేము దోచుకుంటాం, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేము బాగుంటాం, అడవుల్ని నరికేస్తాం, ఆదివాసీలను చంపేస్తాం, ఆదివాసీలను అడవి నుంచి వెళ్ళగొడతాం, ఈ దేశం ఏమైపోయినా పర్వాలేదు, మేం బాగుంటే చాలు అనుకునేవాళ్ళు ఎవరు? ప్రజల పట్ల మమకారం పెంచుకున్న వాళ్ళు ఎవరు అనేది సమాజం ఆలోచించాలి. వాళ్ళెవరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు, లేకపోతే పైనుంచి ఊడిపడ్డ వాళ్ళు కాదు, చదువు రానటువంటి వాళ్ళు కాదు, స్తోమత లేనటువంటి వాళ్ళు కాదు. కానీ వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి వాళ్ళే. ఈ సమాజం పట్ల బాధ్యతతో, ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలే వాళ్ళని తయారు చేసి అక్కడ దాకా పంపించినాయి. లోపలనే బాధపడుతున్నారు చాలామంది, బయటికి రావట్లేదు. అదే బయటకు వస్తే మమ్మల్ని కూడా అర్బన్ నక్సలైట్లు అంటారు. అంటే ప్రశ్నించడం వద్దా? ప్రశ్నించడమే లేకపోతే పరిపాలన కూడా కరెక్ట్గా ఉండదు వాస్తవంగా. ఎందుకంటే పరిపాలించేటువంటి వాళ్ళు వాళ్ళ పొరపాట్లని మనం గుర్తు చేయలేకపోతే పొరపాట్ల మీద పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లను నిజంగా ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ సలహాలు సూచనలతోటి ముందుకు సాగితే పరిపాలన సరిగ్గా కొనసాగుతుంది. లేదంటే చరిత్రలో ఎవరెవరు ఏం జరిగిందో వాళ్ళు అంతే అవుతుంది. చరిత్ర చెప్తున్న సత్యం అది. ఇప్పుడు లేకపోతే నేను ఒక్కదాన్నో లేకపోతే ఇంకెవరో చెప్పాల్సింది కాదు. ఈ చర్చ అందరి మధ్య జరుగుతుంది, మా మధ్య కూడా జరుగుతుంది. అందరూ మాట్లాడుకున్నవి మేము కూడా మాట్లాడుకుంటాం. బాధాకరం ఇది. ఇంతమందిని చంపడము ఇప్పుడు అంటే నిజంగా నక్సలైట్లు అడ్డున్నారని చంపారా? నిజంగా ఆదివాసీలు ఏమైనా అడ్డమున్నారని చంపారా?
అడవుల కింద ఉన్నటువంటి ఖనిజ సంపదను కొంతమందికి దోచిపెట్టడానికి చంపారు. ఇది వాస్తవం. అవునన్న అందరికీ తెలిసిన సత్యమే, ఇది నగ్న సత్యం, బహిరంగ సత్యం. ఇది నేను కొత్తగా చెప్తున్నటువంటిది కాదు. కానీ ఇంతమంది అమరత్వం నిజంగా చాలా చాలా బాధాకరం. ఇంకొక బాధాకరం ఏంటంటే ఎన్నడూ లేనంతగా చంపి వాళ్ళ చుట్టూ డాన్సులు వేస్తూ ఒక వికృతమైనటువంటి చేష్టలు ఉన్నాయి చూసినరా. అమానవీయంగా ఒక మనిషిని చంపి అంటే అది ఏం సంకేతం? ఈ దేశం నాది, ఈ దేశాన్ని కాపాడుకునేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళ? ఈ దేశాన్ని మేము దోచుకుంటాము, మేమేమైనా చేస్తాము, కొంతమందికే కట్టబెడతాము, మీరేమైపోయినా పర్వాలేదు, ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడం ఎట్లా అనేటువంటిది. ఎంతని పాడెదము ఆ సమరములో మీ త్యాగం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం. ఎంతని పాడెదము ఆ సమరములో మీ త్యాగం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం, ఏమని చూపెదము బరువెక్కుతున్న మా హృదయం. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, పుడుతారులే మళ్ళీ మళ్ళీ. జగతి వేదనే ఆ జగతి వేదనే తమ బాధగా లిఖిస్తారు అక్షరాల తారల నల్లి, ధ్వనిస్తారు జనం పాట పల్లవులై, చరిత్ర నిర్మాతలు ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడుతారులే మళ్ళీ మళ్ళీ, పుడుతారులే మళ్ళీ మళ్ళీ, పుడుతారులే మళ్ళీ మళ్ళీ. లెట్స్ హోప్. అంతే కదా, హోపే కదా. అంతే అంతే. చాలా చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంత మంచి టైంని నాతో గడిపారు. చాలా విషయాలు మీ జీవితంలో నుంచి షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తులసి గారు. థ్యాంక్ యూ. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి బహుజన బతుకమ్మ శుభాకాంక్షలు. మేము అందుకోలేని చోట బహుజన బతుకమ్మ బ్యానర్ కట్టుకొని ఆడుకోవాల్సిందిగా, మేము ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ చాటి చెప్తున్నటువంటి దాంట్లో భాగం పంచుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఏ దేశంలో ఎవరు చూస్తున్నా ఎక్కడున్నా తప్పకుండా మనవాళ్లే, అందరూ మనవాళ్లే. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి బహుజన విదేశీయులను కూడా కలుపుకొని ఆడుకుంటే ఇంకా పెద్ద బహుజన బతుకమ్మ. అయ్యో ఆడాము కూడా, గతంలో ఆడాము ఒకటి రెండు సార్లు అక్కడ ఓయూలో ఆడాము. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. జై తెలంగాణ.